వచ్చిన దేవుడు మనలోకి ఆహ్వానించబడతాడు. కనుక మనమందరం కూడా దేవుడిని ఆహ్వానించేవారుగా చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రములు. ఓ రాజా నీకే స్తుతులయ్యా. అయ్యా ఈ మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండే కృపను భాగ్యము మాకు ఇచ్చినావు తండ్రి. నీకే స్తుతులు స్తుతులు స్తుతులు. పరిశుద్ధుడా నీకే స్తుతులు 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 స్తుతులు. ఓ రక్షకుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా విమోచకుడా నీకే స్తుతులు 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 స్తుతులు. ఓ రాజుల రాజా నీకే స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా సర్వోన్నతుడా సర్వాధికారము కలిగిన మా తండ్రి నీకే స్తుతులు 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 స్తుతులు. ఓ రాజా నీకే మహిమ నీకే మహిమ. యూదుల రాజుగా తండ్రి నా కొరకు ఆయన భూమికి తెచ్చిన మా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా ప్రభువా మమ్మల్ని నీ బిడ్డలుగా యూదులుగా తయారు చేయడానికి ప్రభువా అయ్యా మా కొరకు వచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరలోక రాజ్యము నిమిత్తము తండ్రి అయ్యా ప్రభు మమ్మల్ని సిద్ధపరచుటకు ప్రభువా అయ్యా నువ్వు ఏర్పరిచిన ప్రతి ఒక్క విధానం బట్టి నీకు స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. అదే రీతిలో ప్రభువా ఈ విధముగా ఆదివారం సమకూర్చావులో నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని ప్రభు సంఘమును ఏర్పాటు చేసిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. నీ చిత్త ప్రకారం మమ్మల్ని ప్రభు యేసయ్యా అయ్యా నీ ప్రణాళికలో మమ్మల్ని గుర్తుంచుకున్నందుకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని నాడా తండ్రి నీ ప్రణాళికలో ఉంచుకొని ప్రభు అయ్యా నాడా సమకూర్చావు తండ్రి నీకు స్తోత్రాలు 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 ప్రభు. పరిశుద్ధుడా నీకే స్తుతులు నీకే స్తుతులు నీకే స్తుతులు. పరిశుద్ధాత్మ దేవా నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ తండ్రి మహోన్నతుడవి మహాగణుడవి తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. కోపనిచ్చుడు ఒక దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఓ తండ్రి యేసయ్యా నీ ఆత్మ చేతనములను ప్రభువా తండ్రి అయ్యా నింపువాడానికి స్తోత్రాలు. బలపరచువాడానికి స్తోత్రాలు ప్రభువా. ఓ తండ్రి స్తుతి సింహాసనాసీనుడానికి స్తుతులు స్తుతులు స్తుతులు. ఓ ప్రభువా పరలోకమందు నుండి దేవదూతల చేత కొనియాడబడుతున్న తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడైన వాడా నీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావములను ఆరోపించవలసినావు తండ్రి. అయ్యా నీకు స్తుతులు 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 స్తుతులు. ఓ రాజా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. దయ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మా వాత్సల్యతలను చూపువాడు నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దరిద్రుల మానుపలమైన మమ్మల్ని ప్రభు ఎన్నుకున్నందుకు స్తోత్రాలు. నీ ప్రణాళికలో మమ్మల్ని ప్రభు అయ్యా తండ్రి ఉంచి ప్రభు యేసయ్యా మమ్మల్ని నడిపించుచున్నందుకు స్తోత్రాలు ప్రభు. మమ్ము పట్ల తన ఉద్దేశములు నాడ తండ్రి కలిగి ఉన్నందుకు స్తోత్రాలు ప్రభు. నేను బిడ్డలుగా మమ్మల్ని స్వీకరిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు యేసయ్యా. ప్రభు నీకే వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. అయ్యా ప్రేమ స్వరూపుడా నీకు స్తుతులయ్యా. జాలిగల దైవమా నీకు స్తుతులయ్యా. కరుణ కలిగిన రాజా నీకు స్తుతులయ్యా. కనికర పూర్ణుడా నీకు స్తుతులు 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 స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. ఓ రక్షకుడా నీకే స్తుతులు స్తుతులు స్తుతులు. అయ్యా తండ్రి నిరంతరం మమ్మల్ని
తండ్రి పాల చేత మమ్మల్ని ప్రభా నింపుతున్నందుకు స్తోత్రాలు నాయన తండ్రి మమ్మల్ని శుద్ధి చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా అయా నీ కృపలో తండ్రి ప్రభా బలపరుస్తున్నందుకు స్తోత్రాలు నీ కృపలో అభివృద్ధి చేస్తున్నందుకు స్తోత్రాలు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు సకల దరిద్రతను ప్రభా తండ్రి మన నుంచి తొలగిస్తున్నందుకు స్తోత్రాలు 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 ప్రభా అయా దరిద్రత నుంచి విడుదల అనుగ్రహించినకు ప్రభా అయా నీవు దరిద్రుడమైన తండ్రి మా కొరకు శిల్యాగమైన వాడు నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా అయ్యో మా కొరకు ప్రాణం పెట్టిన తల్లి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా అయా నీకే వందనాలు 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 ప్రతి బంధకముల నుంచి మమ్మల్ని విడిపించేవాడు నీకు స్తోత్రాలు ప్రభా అయా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రేమ స్వరూపి అయిన వాడు నీకు స్తుతులు 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 ఓ రక్షకుడా నీకే స్తుతులయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితిని నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితిని నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందం ఆనందమే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందం ఆనందమే. ఆశ్చర్యమే అద్భుతమే ఆరాధనా
గాయములు కాలంచి కాలంచి ఉల్లాసం పొందేనయ్యా. మంచి వాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచి వాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచి వాడా
పొంగేనయ్యా నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాసం పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా ఓ యేసునికి స్తుతులయ్యా స్తుతులయ్యా స్తోత్రములయ్యా ఓ రక్షకుడా అభిషేకుడా ప్రాణనాథుడా నీకు స్తోత్రాలు మంచివాడా నీకు స్తోత్రాలు ప్రభువా నీవేమి ఎడల దుష్టులుగా ఉన్నప్పటికీ ప్రభువా నీకు ఇష్టకరమైన విధానం తండ్రి చేయలేకపోతున్నప్పటికీ ప్రభువా మా పట్ల మంచితనము చూపుచున్న మా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా యేసు నీకు స్తుతులు అబ్బా తండ్రి నీకు స్తుతులయ్యా ఓ రాజా నీకు స్తోత్రములు కనికరా పూర్ణుడా ఓ జీవము కలిగిన యేసునాథా నీకే స్తుతులు ఓ సంగమా ఓ సంగమా దరిద్రతలోనికి వెళ్ళక ముందే మేల్కొనడే దరిద్రతలోనికి వెళ్ళక ముందే మేల్కొనడే ఓ సంగమా దేవుని మాటను నిర్లక్ష్య పెట్టువారు హఠాత్తుగా మరణమవుదురు ఓ సంగమా నిర్లక్ష్యము తొలగించుకొనడే దేవుని యొక్క మాటలను చేత పట్టుడే అవి మీ కంఠములకు భూషణములుగా ధరించుడే ఓ సంగమా నిర్లక్ష్యమును మీలోంచి తొలగించుకొనుడే నిర్లక్ష్యత ఏ మాత్రము క్రైస్తవుడికి తగదు నిర్లక్ష్యత వద్దు దేవుని ఆత్మతో నింపబడినట్లుగా ఈ సంవత్సరమైన నా కొరకు బలపడుడే నా కొరకు బలపడుడే బలపడు వాడు దేవుని కొరకు బలం అయ్యా, నీకు ఓ మంచి దేవుడా స్తోత్రం, గొప్ప దేవుడా స్తోత్రం. ఓ రాజా నాయన తండ్రి పాపినైన ప్రభువా నన్ను రక్షించండి ప్రభువా నీవు వచ్చిన దేవాని ఆత్మలో నాయన మమ్మల్ని సాధ్యమని స్తోత్రం నాయన. నీవు నాయన నాయన నాకు మరింత ఉచితమైన ఉండే బిడ్డలుగా మమ్మల్ని అందరూ కూడా నిలబెట్టండి. సహాయం చేయండి. దాసు ప్రభువా లోబడే బిడ్డలు మీరు చెప్పిన మాటల ప్రకారం సార్ చేసుకుంటూ మీ కృపణ దయచేయండి. అయ్యా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ స్థుతి ఆరాధన ప్రభా తండ్రి అయ్యా నీకే నాయన తండ్రి సమర్పించుకోవచ్చున్నాం మేమందరం తగ్గించబడతాం కాక నొప్పుకొచ్చు మీరు మాత్రమే మనకు హెచ్చింపబడదు కాక నొప్పుకొచ్చు ప్రభా అయ్యా తండ్రి మీరు చెప్పిన మాటలు అయ్యా తండ్రి ఇంకా నిర్లక్ష్యం పెడితే నాయన తండ్రి మీ గర్భంలోకి అయిపోతాం అయ్యా తండ్రి ప్రభు మాలోని ప్రభు నిర్లక్ష్యతను తొలగించారు అయ్యా మాలోని ప్రభు తండ్రి అయ్యా ప్రభు ఈ వాక్యముతో నింపబడినట్లు కృప దయచేయండి అయ్యా నీ ఆశీర్వాదములు పొందుకున్నట్టు యోగ్యులుగా మేము తీర్చబడాలి అయ్యా నీ వాక్యమును మాకు నేర్పించమని మా హృదయంలో భద్రపరచమని ఇదిగో ప్రభా తండ్రి నాయన మీరు సమస్త మహిమ పొందుకోమని యేసు నామమున స్తుతి ఆరాధన సమర్పించుకుని ప్రార్థన అడిగి ఏడుకొని పొంది నామ తండ్రి కీర్తన గ్రంథం ఎవరు చదువుతారో చేతులు ఎత్తండి. మన జిస్టర్ గారు చదువుతారండి, చేతులు ఎత్తారు. అయితే ఎన్నో అధ్యాయం చదవాలండి? 59వ కీర్తన చదవాలంటండి.
బుక్లో రాసుకున్నారని చూసి తెలుసుకోవాలి అంతేనండి. ఆ 59 మన మధ్యలో ఎస్టర్ గారు చదువుతారు, అందులో ఏకీభవిద్దాం. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపం చేయువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. రక్తాపరాధముల చేతిలో నుండి నన్ను రక్షించుము. నా ప్రాణము తీయల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలెనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమము లేకున్నాను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను యెహోవైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేలుకొనుము. అధిక ద్రోహములలో ఎవరిని కనికరింపను. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మురుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. నిన్ను లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళకుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అసహించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనును. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని దంతమును చంపకము. ఏలైనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మా కీడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అడగగొట్టుము. వారి పెదవులు మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వముతో చిక్కుబడుదురు కాక. కోపము చేత వారిని నిర్మూలన చేయుము. వారు లేకపోయినట్లు వారిని నిర్మూలన చేయుము. దేవుడు యాకోబు వంశంలో ఏలుచున్నాడు. భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయును. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగుదురు. తృప్తి కలుగు చతురుకి నేల రాత్రి అంతయు ఆగుదురు. నీవు వారు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించదను. ఉదయమున నీ కొరకు కూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోట, కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నీ
దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. అందరు కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 వాక్య భాగంలోనికి మనము వెళ్దామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన 2వ అధ్యాయము 25వ వచనం. పేజీ నెంబర్ చెప్పి రాజు 229 పేజీ నెంబర్. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. చాలా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడాలని ప్రతి ఒక్క నోరు తెరిచి ఎవరు మౌనం ఉండకూడదు. ప్రభు సన్నిధికి వచ్చినాం కాబట్టి ప్రభువుని మనము ప్రార్థించాలి, ఆయనని కొనియాడాలి, ఆయనని కీర్తించాలి, ఆయన మహింపరచాలి. కనుక మరి దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనం వివరిస్తే మనకు కొద్ది జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. 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 స్తోత్రం. హల్లెలూయా అంటే దేవుడు స్తుతింపబడుగాక. హల్లెలూయా. 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 స్తోత్రం. 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 దయగల ప్రభువా, ప్రేమగల యేసయ్యా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. 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 సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. 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 మహోన్నతుడా సర్వాధికార దేవానికి స్తోత్రం. 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 ఇదిగో ఇంతవరకు నాయన ఈ దయ బట్టి ఇష్టమైన కృప చూపిన తండ్రి నాయన దేవా, ఇదిగో మాకు ఇచ్చినటువంటి నాయన ఆ యొక్క ఆదివారం దినాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి నాయన. అయా ప్రభు దినముగా మీరు నాయన తండ్రి బైబిల్లో ప్రకటించబడుతున్నది ఆదివారం తండ్రి నాయన. ఇదిగో సమయంలో తండ్రి ఆయన ప్రభా, ఇదిగో వాక్యంలోకి వెళ్తున్నాం దేవా. ఇందులో మీరే హెచ్చించబడాలి తండ్రి. పరిశుద్ధ దేవుడా మీరు నడిపించమని కోరుచున్నాం. మా బిడ్డలందరికీ ఏది అర్థం అవ్వాలో ఆయన ఎలాగా అర్థం చేసుకోవాలో ఆ జ్ఞానం మీరు ఇవ్వండి ప్రభా. లేకపోతే ఎవరికి అర్థం కాదు. అలాగే ఏమి చెప్పాలో నాకు కూడా తెలియదు ప్రభా. నేను అజ్ఞానమే, మట్టిలో శ్రీమన్నవాడిని ప్రభా. మీరు జ్ఞానవంతులు, మీరు జ్ఞానం మాకు ఇస్తేనే కానీ మీరు చెప్పలేదు దేవా. మీరు చెప్పండి అయ్యా తండ్రి. మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని తండ్రి. మీకే మహిమలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా నేను ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామమున తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇక్కడ ఏముంది మళ్ళా చదువుదామండి. నేను వచ్చే వరకు మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. చాలండి. ప్రకటన 2వ అధ్యాయం 25వ వచనం. ప్రకటన 2వ అధ్యాయం 25వ వచనం. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో అందరు జాగ్రత్తగా ఆలకిద్దామండి. నేను వచ్చే వరకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుడని దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నదన్నమాట. అయితే శ్రద్ధగా ఆలకిద్దాం. కింద వారం మరి జనం ఫస్ట్ రోజు చెప్పుకున్నాం. దేవుని వాక్య శ్రద్ధగా ఆలకిస్తట అది మనకి ఎంతో మరి డెవలప్మెంట్ కనిపిస్తుందంట. దేవునికి స్తోత్రం. ఆ శ్రద్ధ అనేది దేవుని మందిరికి వస్తున్నాం. మరి శ్రద్ధ అనేది మనము మరి చెవులు పెట్టాలన్నమాట. దేవుడు మన శ్రద్ధగా ఆలకించాలని దేవుని వాక్యం చెప్తుంది. అయితే పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే శ్రద్ధగా ఆలకించాలి. అది ఏమన్నాడంటే ఇక్కడ నేను వచ్చే వరకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అనే బైబిల్లో ఉన్న మాటను గుర్తు చేసుకున్నాం. అయితే దేవుడు మరి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అని ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, గట్టిగా పట్టుకోండి అనే మాట అనేది మరి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు అన్నమాట. అయితే ఏంటి పట్టుకోవాలి? మనం ఎండిన మరి బంగారమున, లేకపోతే ఈ లోకంలో ఐశ్వర్యమున మరి దొంగలు దాచుతారు కనుక జాగ్రత్తగా బీరువాలో తాళలేద్దాం, లేకపోతే ఏదో విధంగా దాద్దామని ఆ మాట. అయితే గమనించండి, దేవుడు చెప్పింది ఏంటంటే ఈ లోపల బంగారం గురించి కాదు కానీ, మరి వెండి గురించి కాదు కానీ, అలాగే మరి దేని గురించి కూడా కాదు. దేవుడు అంట
మనకి స్నేహితులు కానీ, మన భార్య కానీ, మన పిల్లలు కానీ ఎవరైనప్పుడు కూడా మనకి ఆరోగ్యం బాగా ఉంటే అంట, మనకి సిరి సంపద మనకు ఉంటే అంట అంతా మనతో ఉంటారంటారు. ఎప్పుడైతే మనకున్న ఆస్తి పోయి ఏంటి మరి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన దగ్గర పోవాలని కాదు, ఉదాహరణకు చెప్తున్నాను అనమాట. మన దగ్గర ఆస్తి పోయి ఆరోగ్యం కూడా క్షీణించిపోదంట, ఎవరు మనల్ని ఖాతరు చేయరంట, ఎవరు మన దగ్గర రారంట. ఫోన్ చేసినా వెళ్తే ఏదైనా సాయం చేయబడదని చెప్పేసి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినటువంటి దినాల్లో ఉన్నాయంటండి. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభువు మనకు ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఎవరు నేను విడిచిపెట్టినా శ్రమలలో నేను నీకు తోడై ఉండేది. దేవునికి స్తోత్రం. అంటే నీకు పేదలకు వచ్చినప్పుడు, నీకు ఐశ్వర్యం పోయినప్పుడు, నీకు ఆరోగ్యం కూడా పోయినప్పుడు, నీ భార్య కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిన దినాల్లో వచ్చినప్పుడు నేను మాత్రం నేను శ్రమల్లో నేను నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. అది దీన్ని బట్టి ఎవరు బాగా నమ్మాలి చెప్పండి? భార్య కంటేను భార్య కూడా విడిచిపెట్టాను తెలుసండి. కొన్ని విషయాల్లో ఎవరో 100కి 10 మందికి 100కి 10 మంది మాత్రమే భార్య భయంకర జబ్బు టీవీ పేషెంట్కి వెళ్ళిపోయి ఎముకలు కనిపి అస్థపంజలు కనిపిస్తే ఎంతో బలవంతమైన భార్య అయితే తప్ప భర్త దగ్గర వచ్చి సేవ చేస్తుంది. మిగతా 90 మంది కూడా మరి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిన దినాలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఎవరు నమ్మాలైతే? భార్య వెళ్ళిపోయింది కదా, ఎవరు నమ్మాలి? మరి అయితే భార్య నమ్మాను, నాకు ద్రోహం చేసి వెళ్ళిపోయింది. ఏంటి గమనించండి. కొంతమంది అయితే ఆ ప్లేట్లు గ్లాసు అన్నీ ఒక రూమ్లో పెట్టి అక్కడ పెడతారన్నమాట. ఎందుకంటే అది మనకి అంటుకుంటుంది, ఏమైనా అంటువ్యాధని. గమనించండి. అందరూ కూడా ఇలా చేశారు. మన దేవుడు మాత్రం పాడైపోయిన బంగారం తల్లిదండ్రులకి చెందుతారు. పిల్లలు పాడైపోతుంట మీ అబ్బాయి మీదే రుచి, మీ కూతురు మీదే రుచి అంటారంట. అర్థం ఏంటి? తల్లిదండ్రులు కన్నా కనుక వారికే అది బాధ్యత అనమాట అండి. అలాగే సర్వశక్తి గల దేవుడు మన తల్లిదండ్రులు కూడా పుట్టించింది కూడా ఆయనే కాబట్టి, మనల్ని పుట్టించింది కూడా ఆయనే కాబట్టి, సమస్తాన్ని చేసినటువంటి దేవుడు అంట మనం పాడైపోతుంట ఆయనకే చెల్లుతుందంట. దేవునికి స్తోత్రం. ఆయనే చూసుకోమంటారంట. ఆయన దగ్గరే మనం ఉండాలంటే ఆయనే మనకు దిక్కు అంట. మనం పాడైపోతుంటే ఆయనే దిక్కు. అందుకే శ్రమలలోనే నీకు తోడై ఉండి నేను విడిపించి నేను గొప్ప చేసేది. దేవునికి స్తోత్రం. గమనించండి. మరి చాలా కుటుంబాల్లో మనం చూసినప్పుడు శ్రమల్లో అందరూ కూడా మనకి ఒక సాక్ష్యాన్ని విన్నాను. రోడ్డు మీద వేసారంట ఆ యొక్క మన స్త్రీని, తోటలో వేసారంట. అందరు చూసి వాసన వేసుకుని ముక్కు పట్టుకుని వెళ్ళి కాసేపు చూసి వెళ్ళిపోతున్నారంట. కొన్ని సాక్ష్యాలు అనిపించాం. కానీ దేవుడైతే ఏం చేశారండి, దగ్గరికి వెళ్ళి అందరూ వదిలేసిన మనసు కూడా రోడ్డు మీద ఆ తోటలో వేసారంట. అలాంటి పరిస్థితి దేవుడు వెళ్ళి ఏం చేశారంటే, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆ బాధలు ఉన్నప్పుడు, ఏంటి కష్టాలు ఉన్నప్పుడు ఏంటి నేను నీకు తోడుగా ఉండి నేను విడిపించి గొప్ప చేసింది. దేవునికి స్తోత్రం. బాధల్లో తోడుగా ఎవరండి? భార్య వెళ్ళిపోయిన కానీ దేవుడు మాత్రం అంట అక్కడ తోడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి తోడుగా విడిపించడానికి దగ్గరికి వస్తాడంట. గమనించండి. విడిపించిన దగ్గరకు వచ్చి మళ్ళీ విడిపించి మళ్ళీ మనం గొప్ప చేస్తారంట. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆరోగ్యం ఇచ్చి అలా ఎన్నో కుటుంబాలు చూసానండి. చాలా మంది చనిపోయిన కుటుంబాలు కూడా నిజంగా చనిపోతాం అనుకున్నారు మిమ్మల్ని. మరి అలాంటి పరిస్థితులు మీరు మళ్ళీ విడిపించబడ్డారు, మళ్ళీ మీరు హెచ్చించబడ్డారు, మళ్ళీ దీవించబడ్డారు. దేవుడు గొప్ప చేశాడు, మళ్ళీ పేరు గాంధించాడు. ఎంత మంచి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కాపాడే దేవుడు మనకి ఎంతో మంచి దేవుడు మనకు అవసరం అన్నమాట. అయితే ఏమన్నాడంటే, అయితే గట్టిగా నేను వచ్చే వరకు మరి గట్టిగా పట్టుకోవాలి అన్నాడు. దేన్ని పట్టుకోవాలి అనేది మనం గమనించాలి. దేన్ని పట్టుకోవాలండి అంటే, మనం దేన్ని పట్టుకోవాలంటే లోకానుసారంగా చూసుకుంటే వెండి బాగా పట్టుకోమంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నట్టే ఏంటి, ఏం పట్టుకోమంటే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటే మొట్టమొదటిగా విశ్వాసము అనేటువంటి కిరీటం అనేది మనం సంపాదించుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి? విశ్వాసం అనే కిరీటం. ఈ కిరీటాన్ని ఎవరైతే విశ్వాసాన్ని 100కి 100% సంపాదించుకుంటారో వారికి ఒక కిరీటం వారి తల మీద ఉన్నట్టు అంటారు. ఈ కిరీటం అనేది
గట్టిగా పట్టుకో అని చెప్తున్నాడు దేవుడు. ఆ కిరీటం అనేది, విశ్వాసం అనేది ఒక వజ్రం లాంటిది, కిరీటం లాంటిది. దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి నేను వచ్చే వరకు. మనం ఏంటి విశ్వాసంలో ప్రభు దగ్గరికి వచ్చాం, దేవుని నమ్ముకుంటున్నాం, విశ్వాసంతో మన ప్రభు దగ్గరికి వచ్చాం. విశ్వాసం లేకపోతే దేవుని దగ్గరికి రాలే. బైబిల్ గారు చూసినప్పుడంట ఎస్తేర్కి ఒక భయంకర శోధన వచ్చింది బైబిల్లో. అయితే రాజుగారు వేసాడంటే మరణశిక్ష విధించాడు యూదులందరికీ. అయితే ఆ బిడ్డ దేని ద్వారా మరి తన యొక్క ఆ యూదులందరినీ రక్షించుకున్నాడు? కేవలం విశ్వాసం ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ద్వారా అండి. తన జ్ఞానాన్ని బట్టి కానీ, తన శక్తిని బట్టి కానీ, తన అందాన్ని బట్టి కానీ, తన యొక్క స్వరూపాన్ని బట్టి, దేని బట్టి కాదు. కానీ మరి ఆ బిడ్డ నిలబడింది దేవుడు తన యొక్క విశ్వాసము ద్వారా. అక్కడ కార్యం జరిగింది. ఏమన్నా తెలుసండి, నేను వెళ్ళకూడదు రాజుగారి దగ్గరికి. వెళ్తే రాజదండం నా మీద పెడితే పర్వాలేదు, నేను 4 రోజుల వరకు రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదని ఆర్డర్ ఉంది. ఆ 4 రోజుల ముందు వెళ్ళాననుకో, రాజదండంగా నాకు దయాదాక్షిణ్యంగా పడ్డదనుకో, పడితే పర్వాలేదు, లేకపోతే నాకు మనసుకు పడుతుంది. గమనించండి అనే మాట తన బాబాయ్గా చెప్తుంది అన్నమాట. నువ్వేంటూ ఊరుకున్నావని అతను అడిగినప్పుడు ఇది సిచ్యువేషన్ ఏంటంటే, నువ్వు ఊరుకున్నట్లయితే మరి దేవుడు ఎక్కడి నుంచైనా యూదులకు సహాయం వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వాళ్ళ రప్పించుకోలేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పుడు, అయితే నేను బయలుదేరుతాను, విశ్వాసం ద్వారా నేను కార్యం చేస్తానని నమ్మకం ఉంది, నా దేవుడు నాకు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒక మాట అన్నది, నేను 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తాను. ఎందుకంటే యూదులు మరణశిక్ష అంటే అందరూ చచ్చిపోవాల్సిందే. యూదులందరూ మరణశిక్ష విధించాడు రాజు. నేను ఉపవాసం ఉంటాను, నా పనికెత్తులు కూడా చెప్పి ఉపవాసం ఉండనమ్మా, ఇంకో 2 రోజులు 3 రోజులు ఒక కార్యం తలపెడతాము, అందరికీ మరణశిక్ష విధించబడింది, రక్షించబడాలి, అందరికి ప్రాణాలు రక్షించబడాలి, ప్రాణాలు చచ్చిపోకుండా బతకాలి, రాజుగారు మరణశిక్ష విధించారని చెప్పి మొద్దుకే తన బాబాయ్ కూడా లెట్టేస్తానమాట. నీవు కూడా ఉండండి, నేను ఉంటాను, 3వ దినాన నేను తిరిగి 3 రోజులు అయిపోయిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ బిడ్డ వెళ్ళింది. జరిగిన విషయం ఏంటంటే, మరి రాజుగారి దండం ఆమె మీద దయాదాక్షిణ ఆమె దగ్గరికి వచ్చి పడింది అనమాట. దేవునికి స్తోత్రం. అయితే వెంటనే రాజుగారు మరణశిక్ష వేయకుండా అప్పుడు మాట్లాడినప్పుడు అక్కడ మరణశిక్ష అనేది తొలగించబడుతుంది. కేవలం దేని వల్ల అంటే విశ్వాసం వల్ల మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విశ్వాసం వల్లే. దేవుడు చేయలేడని నమ్మకం లేకపోతే దేవుడు మరణశిక్ష నుంచి, ఎందుకంటే ప్రాణము ఆయన చేతిలో ఉంది కనుక ఆయన రక్షించలేడు అని మనకి నమ్మకం లేకపోతే, మరి ఇక్కడ విశ్వాసం అనేది నీకు లేనట్టే. అప్పుడు అక్కడ మరణశిక్ష అనేది తొలగించుకోలేని పరిస్థితి. కానీ మరి శత్రుక మేషకు అభ్యర్థులు కూడా అగ్నిగుండంలో పడేసేటప్పుడు వారిని దేని బట్టి నిలబడ్డారంటే కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం. రాజుగారు ఏమన్నారండి, నేను అగ్నిగుండంలో పడేస్తాను, నా చేతుల నుంచి విడిపించే దేవుడు ఎక్కడి నుంచి వస్తాడో చూస్తానన్నాడు. అప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చారండి, మేము నీకు మాట చెప్పాలని సమచేసి కూడా లేదు, మా దేవుడైతే ఏంటి అగ్నిగుండం నుంచి పడిపోకుండా రక్షించడానికి సమర్థుడు, ఆయన శక్తివంతుడు. ఎంత నమ్మకం చూడండి. ఒక 10 నిమిషాలు అగ్నిగుండంలో పడేస్తారు రాజుగారు వెళ్ళి షడ్రకిని అభ్యర్థిగా మేషకిని. వారి విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఇదిగో కాసేపు ఒక 5 నిమిషాలు మాత్రమే చెప్తానుగా, నా చేతుల నుంచి మీ దేవుడు ఎక్కడి నుంచి వస్తాడో చూస్తాను, వేసేయండి ఇతనికి, ఈ ముగ్గురు వేసేయంటే అప్పుడు ఏమన్నాడంటే మీ చేతులను రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పడిపోయి కాలిపోయి బూడిదైపోయిన పర్లేదు, కానీ మేము నువ్వు దీనిలో పెట్టిన నోరు లేని బొమ్మలకు మేము మాత్రం సాగిలిపడి పూజించము. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ శత్రుక మేషకు విశ్వాసం అనే కిరీటం అనేది వారు పొందనమాట. 100కి 100% విశ్వాసం పూర్ణులుగా జీవించారు. మరి చాలామంది విశ్వాసాలు ఉంటారు, మంచిదే, కానీ కష్టం వచ్చినప్పటికి విశ్వాసం అనేది వారికి కొద్దిగా జరగదని కొన్ని జరుగుతుంటాయి, చిన్నవి. పెద్ద జరుగుతున్నప్పటికీ వారికి భక్తి చాలక వారి విశ్వాసం మరి బలమైన విశ్వాసం కాక అందులో వాళ్ళు అటు ఇటు అని 2 తెరల మీద అగిసినట్టుగా ఉంటారన్నమాట. ఎలాంటి కార్యమైనప్పుడు కూడా
దేవుడు చంపేయాలంటే జబ్బు ద్వారా చంపేస్తాడు. ఆయన దేవుడి చిత్రంలో ఎంతమంది ప్రార్థన చేసినా బతుకు దేవుడు తీసుకెళ్ళిపోయినప్పుడు. అయితే గమనించండి, దేవుడు ఎలాంటి కార్యం అనేది చేయగలని మొట్టమొదటిగా విశ్వాసము అనేది మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎలాంటి కార్యమైనా, నా భర్త మారాలన్నా, నా బిడ్డలు మారాలన్నా, నా కుటుంబం రక్షించబడాలన్నా, నా భర్త దీవించబడాలన్నా, నా వ్యవసాయం దీవించబడాలన్నా, నాకున్నటువంటి కష్టార్జితం దీవించబడాలన్నా, నా దేవుడు తప్పకుండా అన్ని చేసిన ఇది అన్ని సమస్తము చేస్తానని నమ్మి వెళ్తాను దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా చేస్తానని నమ్మకం 100% మరి శద్రకు అబేద్నెగోలు మేషకు కూడా ఉంది. అందువల్ల ఆ విశ్వాసం అనే కిరీటాన్ని వారు సంపాదించుకున్నారు. ఈ కిరీటం వారే కాదు, మనము కూడా సంపాదించుకోవాలి. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా, ఎలాంటి కష్టములు ఉన్నప్పుడు కూడా, అలాంటి అగ్నిగుండాన్ని ఆ జయించినటువంటి విజయవీరులైనటువంటి ఆ శద్రకు అబేద్నెగోలు వాళ్ళ గురించే కాదు, మన విషయంలో కూడా ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా, ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, ఎలాంటి కష్ట శోధనలు వచ్చినప్పుడు కూడా, ఏంటి దారుణం ఉంది నా స్థితి పరిస్థితి అర్థం కావట్లేదు, చనిపోతే బాగుంది అనే పరిస్థితి వచ్చినప్పుడు కూడా, ఏంటి నీకు మొట్టమొదటిగా శద్రకు మేషకు అబేద్నెగోలు విశ్వాసం నీలో ఉంటే నా దేవుడు చేయగలడు. హల్లెలూయా. నా దేవుడు చేయగలడు. అలాంటి కార్యమే చేశాడు. ఇదే మాత్రం దానియేలు అయితే సింహపోలు వేసేస్తాను అన్నారండి బైబిల్లో. సింహపోలు వేస్తే ఏమన్నాడండి? తెలిసి కూడా విషయము ఎవరైనా దేవునికి ప్రార్థన చేస్తే 4 రోజులు వాడిని సింహపోలో పడేస్తామంటారు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే రాజుగారికి వినియోగించుకోవాలి. అయ్యా మాకు ఈ సహాయం, ఇలాగ మాకు ఈ సహాయం కాదు, ఇవి నేను ప్రార్థిస్తున్నాను, రాజుగారికే ప్రార్థించాలంట. అలా కాకుండా దేవునికి ఎవరైనా రాష్ట్ర స్థలాల్లోకి వెళ్ళినా ఇంటిలోనే తలుపేసుకొని ప్రార్థన చేసి దేవుడికి ఎవరైతే చేస్తారో వారిని ఎక్కడికి చేస్తామన్నారండి చెప్పండి? సింహం బోన్లో వేసేస్తామని రాజుగారు ముద్ర అయిపోయింది. ఆ విషయం దానియేలు గారికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరు తెలిసిందండి? దానియేలు గారు తెలిసి. దేని బట్టి ఆయన విశ్వాసంతో, దేని బట్టి ఆయన ముందుకు వెళ్ళాడు? ఆయన విశ్వాసంతో. దేవునికి స్తోత్రం. నన్ను చంపలేదు ఎవరు, ఆరు కాదు ఇంకెవరు కూడా నన్ను చంపలేదు. దేని బట్టి అంటే నేను దేవుని విశ్వాసంతో నా విశ్వాసం నన్ను రక్షిస్తుంది. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎవరు కూడా నన్ను, నా దేవుడు వినిపించగల శక్తిమంతుడు. నేను తప్పు చేయలేదు కదా, నా దేవుడు ప్రార్థించలేక నేను ఉండలేను. వాళ్ళు ఏమైతే చేసుకోని అని చెప్పేసి తలుపు గడిపెట్టేసి యథాప్రకారంగా మోకాళ్ళు వేసి నేను దేవుణ్ణి కనపరుస్తూ, దేవుడు స్తుతిస్తూ, దేవుని బతిమాలుకుంటూ ప్రార్థించుటయు మానలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, దేవుని వల్ల వారు ఎటువంటి కార్యం సాధించగలిగారు అంటే, దేని వల్ల సాధించగలిగారండి? దేని వల్ల వారు సాధించగలిగారు? గమనించండి. దేని వల్ల? కేవలము విశ్వాసం వల్ల. అదే దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి విశ్వాసం అనే కిరీటాన్ని ఈ యొక్క భూలోకంలో మానవులు ధరించాలి. ఆ కిరీటం కనబడాలి. దేవుడు చూసినప్పుడు అంటండి మన తల మీద కిరీటాలు కనబడతాయంట. అదే విశ్వాసం లేకపోతే మన తల మీద కిరీటం కనబడదంట. అదొక బ్లెస్సింగ్, అదొక ఆశీర్వాదము, అదొక కిరీటం. గమనించండి, ఈ కిరీటాన్ని ప్రభు అన్నాడు, నేనే వచ్చే వరకు దాన్ని గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం. ఇది సాధారణ చేస్తున్నాడంటే ఈ కిరీటాన్ని వెళ్ళగొచ్చేయాలని చూస్తున్నాడన్నమాట. విశ్వాసులకున్న విశ్వాసాన్ని కిరీటాన్ని తోలగొట్టాలని సాధారణ ప్లాన్ వేస్తాడు. ఏ విధంగా విశ్వాసీయులుగా లేకుండా చేయాలని సాధారణ అనేక రకాలుగా పన్నాగలు పన్ని విశ్వాసుల పరీక్షలు పెడతాడు వాడు. ఆ పరీక్షల్లో నిలబడిన వాళ్ళు కొంతమంది, చూడండి మన ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పరీక్షల్లో 100 మందికి ఒక 50 మంది అయితే గమనించండి, అందులో 30 మంది మాత్రమే పాస్ అవుతారు. మిగతా 70 మంది ఏమైపోయారండి? లోపల పరీక్ష గురించి ఆలోచిద్దాం. గమనించండి. అలాగే దేవుళ్ళలో కూడా విశ్వాసంలో ముందుకు వెళ్తున్న సమయంలో మరి మనకి కూడా పరీక్షలు వస్తాయి. విశ్వాసంలో ఆ పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? పాస్ అయ్యారు అనుకోండి, వారికి ఏమంటారు చెప్పండి? కిరీటం వాడుకుంటారు. దేవునికి స్తోత్రం. విశ్వాస పరీక్షలు అంటే ఏంటండి? విశ్వాస పరీక్షలు అంటే దేవుని నమ్ముకున్నారు కదా, దేవుని నమ్ముకున్న తర్వాత మనకి అనేకమైనటువంటి గలిబిళ్ళు వస్తుంటాయి అన్నమాట.
ఏంటి ఎంత దేవుడు నమ్ముకో నాకంటే ఎలాంటి పరీక్షలు అనుకుంటాం, రావు కదా. దేవుడు తోడుకుంటాడు కదా. దేవుడు ఏ అబ్బాయి ఏగోడు వాళ్ళవాడు కదా, ఏగోడు వాళ్ళవాడు కదా దేవుడు. గమనించండి, ప్రభు చెప్పాడు కదా, నా బిడ్డలకి నేను రక్తం చిందించి కట్టుకున్న నా సంఘంలో ఎవరైనా ఏది చేసినా దేవుడు ఒప్పుకోడు కదా. ఆయన నమ్ముకున్న నాకే మరి ఇలాంటి వచ్చినప్పుడు దేవుడు కళ్ళు మూసుకొని ఎందుకున్నాడు? ఒక దేవుడు అని మర్చిపోయాడా, నేను వదిలేసానా, లేకపోతే ఏం జరిగింది? ఇది నిజమా కాదంటవా? దేవుడు నమ్మ నిజమా గుడ్డుదా? అలాగా నేను నమ్మింది నిజమైన దేవుడేనా? ఇలాగా కన్ఫ్యూజ్ అయిపోతుంటారండి. ఆ కనిపించిన విశ్వాస పరీక్షలు అందుకు చూడండి, కొంతమంది విశ్వాస పరీక్షలు ఓడిపోయి వారు విశ్వాసం లేకుండా వారికి పోతుందన్నమాట. కిరీటం పోయినట్టే. ప్రభు గట్టిగా పట్టుకోమన్నాడు కిరీటాన్ని. నేను వచ్చే వరకు భక్తిలో బాగా వెళ్ళి సన్నిధికి వెళ్ళి భక్తి నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, విశ్వాసంలో నిలబడంటే మరి పోయినట్టు చాలా వరకు కిరీటం పోయినట్టు చాలా మంది ఉన్నారు. కిరీటం అనేది లేకుండా సాధారణ పడబట్టింది, వారికి తెలియదు అన్నమాట. కిరీటం పోయింది, వారికి పరీక్షలు నిలబడలేకపోయారు, పడిపోయారు అన్నమాట. దేవుడు చేస్తాడో చేయడం అపనమ్మకం. ఇది పెట్టింది కూడా సాతాను అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు గారు కూడా ఏం చేశారండి? యేసు ప్రభువా నీటి మీద నడిచి వస్తుంటే పేతురు గారు ఏమన్నానండి? ప్రభా నీవేనా అంటే నేనేనయ్యా, లేదు బోధమా అంటే బోధం కాదయ్యా నేనేనంటే ప్రభు అని చెప్పేసి అప్పుడు పేతురు ఏమంటాడు? ప్రభా నీవే నీటి మీద నడిస్తే నన్ను కూడా నడడానికి చాయిస్ ఇవ్వగలవా అని అడిగితే, నీకు విశ్వాసం నమ్మకం ఉంటే రా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అన్నప్పుడు నాకు నమ్మకం ప్రభు అన్నాడు. అయితే రా అన్నాడు. విశ్వాసం ఉంటే రా, నీకు విశ్వాసం లేకపోతే రావద్దు, నేను రక్షిస్తాను నమ్మకం లేదు రావద్దు అంటే, ప్రభా నువ్వు రక్షించబడలేదు ప్రభా, నీకు సమస్తం నీ చేతిలో ఉంది, సృష్టి అంతా నీదే కదా అన్నప్పుడు నాకు విశ్వాసం నన్ను కాపాడుతానంటే కొంత దూరం బాగా నడిచిన నీటి మీద. దేవునికి స్తోత్రం. సాధన చేసిందండి. ఎలాగైనా విశ్వాసంలో పడగొట్టడానికి చూడాలి, విశ్వాసంలో పడగొట్టడానికి చూడాలి. ఇద్దరు గలిబిలి చేశారు, విశ్వాసాన్ని అల్లకొక్కలైపోలా చేశారు. వాడ పగిలిపోయినట్టుగా చేయాలంటే గలిబిలినట్లుగా విశ్వాసం చెదరగొట్టం ఏం చేశారంటే, ఎప్పుడు అన్నదంట ఆ టైంలోనంట సముద్రం పొంగిపోతుందంట విస్తారంగా. తుఫాను వచ్చినట్టుగా గలిబిలి అయిపోతేప్పటికి అమ్మ పడిపోతున్నామని అవి అపనమ్మకం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అప్పుడు ఏమైందండి? పడిపోవడం నా దేవుడు ఉన్నారు కదా, వెళ్ళిపోవాలి కదా ముందుకి. సాతాను చూడండి ఎలా పడగొట్టడానికి చూసినాడు. ఈ కిరీటాన్ని అపహరించడానికి, విశ్వాసాన్ని చెడగొట్టడానికి. మనం ముందు విశ్వాసం పోగొట్టిందనుకో దానికి సింపుల్గా దానికి బానిస అయిపోతాం, దానికి దొరికిపోతాం, దానికి యాదం వేసేస్తారన్నమాట. అందుకే విశ్వాసంలో పోకుండా ఉండడానికి అంటే దేవుడు తగినటువంటి విశ్వాసం ఎదగండి, వాక్యంలో ఎదగండి, ఆ కిరీటం సంపాదించండి. నేను వచ్చే వరకు గట్టిగా పడిపోకుండా విశ్వాసం నిలబడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడిపోతున్నాను ప్రభు రక్షించు అని అంటే లాస్ట్ డేట్ ఏంటండి? వచ్చి సగం దాకా వెళ్ళిపోయాడు, నీటిలో మునిగిపోతున్నాడు. ప్రభు వచ్చి రక్షించు అని కేకలేస్తున్నాడు, మునిగిపోతున్నాడు ప్రభు అంటే అప్పుడు ప్రభు వచ్చి ఏం చేశారండి? లేక నీ విశ్వాసమే నీ నీటి మీద కనిపించింది, నేను నీటిలో ముంచి వేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస రావాలని లోకంలో నడుస్తున్నప్పుడు ఎన్నో అలలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, అవతల వంటికి వెళ్ళే లోపల ఎన్నో కిరటాలు దాటుకుని వెళ్ళాలి, ఎన్నో తుఫానులు దాటుకొని వెళ్ళాలి, ఎన్నో గాలిలు దాటుకొని వెళ్ళాలి ఈ పడవ. అలాంటి మన జీవితం విశ్వాస యాత్రలు వెళ్ళేటప్పుడు అనేక మనకి ఎదురవుతుంటాయి అన్నమాట. దేవుడు నాకేంటి ఇది అనుమతించాడు, నా దేవుడు నాకు సహాయం చేయలేదేంటి, అందరికీ బాధ నాకెందుకు ఇలా చేశాడు, ఇలాంటి శోధన. కానీ అలాంటప్పుడే నా దేవుడు పరీక్ష పెడతాడేమో నేను నిలబడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు నాకు పరీక్ష పెడతాడేమో, నాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నాకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి,
నాకు చాలా సమస్యలు సోదరులు ఎదురవుతున్నాయి, నాకు దరిద్రం ఎదురవుతుంది, తిన్నాను కూడా లేని పరిస్థితి అయిపోతుంది, అప్పులపై అయిపోయే పరిస్థితి వస్తుంది, ఏంటి దేవుడు నాకు లేడా అని సందేహం వస్తుంది అన్నమాట. ఆ సందేహంలో నేను చేయాలండి, ప్రభువు నాకు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. నన్ను కాపాడుతారు, భయపడవలసిన ముందుకు సాగిపోతాను. విశ్వాసాన్ని మాత్రం నేను దిగజారిపోను, అవిశ్వాస మాట్లాడను. నా దేవుడు చేస్తానని ఎంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నా దేవుడు చేస్తానని ధైర్యం మాటలు చెప్తాను. గమనించండి, ఈ రోజుల్లో భార్య భర్తలు గొడవలు వచ్చి ఎన్నో రకాలుగా చిత్రహింస పెడుతున్నారు భర్త. భార్య లాస్ట్కి ఒకే మాట ఏం చెప్పాలండి, అమ్మ వదిలేసి వచ్చి కదా నీ భర్తని, అలాంటి భర్త కన్నా ఏదో కష్టపడి పనిచేసి బతుకుతూ మంచిది కదా, ఇలాంటి భర్త అలాగే నీ నరకం చూస్తున్నప్పుడు ఇవి ఏం చెప్పగలగాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చెప్పాలండి? డాడీ, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నా భర్తను మారుస్తాడు, నాకు దేవుడు మంచిగా ముందు కలిగిస్తాడు, ఆ నమ్మకం నాకుంది. దేవునికి స్తోత్రం. ఇంత గుండు దేవుడు ఉన్నది పర్లేదు ముందు. దేవునికి స్తోత్రం. ఇలాంటి సమయంలో నిలబడగలిగి మాట్లాడగలిగే స్థితి రావాలి. బాగున్నప్పుడు బాగానే దేవుణ్ణి ఆరాధిస్తాం, బాగా విశ్వాసంగానే వెంబడిస్తామండి. బాధలు వచ్చినప్పుడు మాటలు రావన్నమాట అండి. గట్టిగా చెప్పలేదు దేవుడి గురించి. దేవుడు నాకు కొన్నాడు, తోడుగా ఉన్నాడు, నాకు విడుదల చేస్తాడు, నా సమస్యలను తీరుస్తాడు అని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. మరి ఈ దినాలు విశ్వాసంలో పడగొట్టేటువంటి సాతాను చేసిన ప్లాన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అదే విశ్వాసాన్ని కిరీటాన్ని ఏం చేయాలంటే గట్టిగా పట్టుకొని ప్రభు చెప్పాడు. అంటే బైబిల్లో అంట సమయం గతించుకోదంటండి, ప్రేమ చల్లారిపోద్దంటండి. చూడండి, మత్తయి రాసిన వార్త 24వ అధ్యాయము, 24వ అధ్యాయం మత్తయి వార్త 10వ వచనం చూడండి. 24వ అధ్యాయం మత్తయి వార్త 10వ వచనం. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరికొకరు ద్వేషించుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అక్రమము విస్తరించు చేత అంతవరకు రక్షించబడును. ఎంతవరకు అంటే అంతవరకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమన్నారంటే ఇక్కడ ప్రేమ అక్రమం వచ్చినప్పుడు అంట ప్రేమ చల్లారును. అంటే ప్రేమ చల్లారు అంటే విశ్వాసం చల్లారిపోద్ది, మారు మనిషి అనే వ్యక్తి జీవితం చల్లారిపోద్ది, ప్రార్థన జీవితం చల్లారిపోద్ది, అన్ని విషయాలు చల్లారిపోద్దని అర్థం అన్నమాట అది. కనుక అంచె వరకు కూడా ఆ చల్లారిపోతున్నప్పుడు ఏమన్నాడు మళ్ళీ దేవుడు? అంచె వరకు నిలబడవాడే రక్షించబడు. దేవునికి స్తోత్రం. వస్తాయి శ్రమలు, అక్కడ వస్తుంది, బాధలు వస్తాయి, లోపల జరిగిన సిచ్యువేషన్ చూసి ఇది నిజమంటావా కాదంటావా అనే అపనమ్మకం వస్తుంది. అందుకే నేను ముందు నుంచి కూడా పరిశుద్ధ దేవుడు చెప్తా తెలుసండి, మీకుగా దేవుడు ప్రత్యక్షలు మీరు చూడాలి, దేవుడితో మీరుగా మాట్లాడుకునే శక్తిని మీరు పొందుకోవాలి. అప్పుడు ఎవరు చెప్పినా కూడా దేవుని గురించి తప్పుడుగా చెప్పినా మీరు ఎవరు కూడా మరి ధైర్యంగా వారు నిజంగా దేవుడు ఉన్నాడు, ఆయన నాకు కనిపించే నాతో మాట్లాడి నేను చూశాను. దేవునికి స్తోత్రం. లేకపోతే మాత్రం ఏదో వాక్యం అంటున్నా, చర్చికి వెళ్తున్నా, సేవకులు ఏదో చెప్తున్నారు, దేవుని పనులు ఏదో చెప్తున్నారు, నమ్ముకుని వెళ్తున్నా, అలాగే ఉండిపోతే ముందుకు వెళ్ళకపోయినట్లయితే రేపు శోధన వచ్చినప్పుడు కానీ ఎవరైనా మనకు క్వశ్చన్లు చేసినప్పుడు కానీ నిజమేనంటావా, దేవుడు ఉన్నాడంటావా, దేవుడు నిజంగా చేస్తున్నాడు అని ఆ డౌట్ వచ్చింది పాపం. దేవునికి స్తోత్రం. అప్పుడు విశ్వాసంలో డౌన్ అయిపోతుంది, కిరీటం ఎందుకు వెళ్ళిపోతారు సాతాను. అందుకంటే మనము దేవుని యొక్క నామం బట్టి ఎవరికి వారు చూడాలి. దేవుడిని మాతో మాట్లాడే దేవుడు ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడాడు, కొంతమందికి లేదు, అనుభవం లేదు. ఏంటంటే ఏదో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనే ఒక వాక్యం వింటున్నారు, మంచిదే. అయితే గమనించండి, దేవుడు వాక్యం వింటే మనకు బాగా మాత్రం మంచిదే. అలా ఉండిపోకూడదు. ఇంకా మనం దేవుడిని కూడా నేను చూడాలి, వీళ్ళందరూ దేవుడు కనిపించినట్టు మాట్లాడంట, నాకు కూడా రుచి కావాలి. ఆ రుచి చూసినప్పుడు ఎవరైనా పొలం ఉందంటే పొలం ఉందని గట్టిగా చెప్పాలి, లేదయా తీపుకుందంటే
నేను రుచి చూసేనేమో పొలం ఉందని ధైర్యంగా చెప్పగలి, 100 మంది వచ్చి చెప్పగలి, నేను రుచి చూసే కాదు పొలం ఉందని. అలాగా ఇంకా దేవుడితో మాట్లాడలేని బిడ్డలు, దేవుని ప్రత్యక్షత చూడలేని బిడ్డలు, మీరు కూడా ఏం చేయాలంటే మాలాగే లోతుగా ప్రార్థనలో కూర్చొని కొన్ని దినాలు ఆయన ప్రత్యక్షమైన వరకు, ఆయన నీతో మాట్లాడే వరకు, ఆయన ప్రత్యక్ష నువ్వు చూసే వరకు, ఆయన వెలుగు నువ్వు చూసే వరకు నువ్వు ధైర్యంగా, అప్పుడు అది పొందిన తర్వాత అప్పుడు నువ్వు ఎవరు ఎన్ని చెప్పిన కూడా ధైర్యంగా నిలబడతావు. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, ఎంతమంది ఊరంతగా లోకమంతా వచ్చినా నేను విశ్వాసాన్ని ఇచ్చిపెట్టాను ధైర్యంగా చెప్పగలుగుతామని. ఒక దినాన మేము కూడా ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు మేము కళ్ళారా చూశాను, నేను ఒక్కనే. ఇంకో ప్రాంతం ప్రార్థనలు ఉన్నప్పుడు అక్కడ చీకటిలో, అక్కడ భయంకర చీకటి, ఒక బిల్డింగ్లో అక్కడ మోకాలేసి ప్రార్థన చేస్తుంది. కానీ ఆ యొక్క ఒక లైట్ అనేది అక్కడ మా ముందుకు వచ్చి ఒక 500 క్యాన్ల బల్బు అనమాట వెలిగింది అనమాట. కళ్ళు ఒప్పేటప్పటికి లైట్ లేదు, బల్బు లేదు, వెలుగు మాత్రం చిక్కి మొఖాన్ని కొట్టింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది చెప్పినా మరి నాకు ఎలాంటి బోధించినా కూడా నేను వారికి ధైర్యంగా చెప్పగలను. దేవునికి స్తోత్రం. నా ప్రాణం తీసిన దేవుళ్ళని మీరు అంత గట్టిగా చెప్పినా నేను యేసుక్రీస్తే ఆయన వెలుగును చూశాను, ఆయనతో మాట్లాడుతున్న ఆయన తప్ప వేరొక రక్షకులేని ధైర్యంగా చెప్ప, లోకమంతా చెప్పినా కూడా నేను ధైర్యంగా చెప్పగలను. దేవునికి స్తోత్రం. అలాగే ఎవరంతలు వారు ఏం చేయాలండి, రుచి చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి అనుభవంలోకి వెళ్ళాలన్నమాట. అది అయితే గమనించండి, ఇక్కడ ఏమంటే ప్రేమ చల్లారిపోద్దు కనుక, విశ్వాసం అనేటువంటి ప్రేమ చల్లారిపోద్దు కనుక మీరు అంచె వరకు నిలబడాలి. అయితే మొట్టమొదటి విశ్వాసానికి కిరీటాన్ని చూడండి, బైబిల్లో ఆది కాడి నుంచి ప్రకటన వరకు కూడా ఎవరు చదివారు లేదు నాకు తెలియదు, కానీ చదివిన వారికి తెలుస్తుందండి. ఎక్కడైనా దేవుడి విశ్వాసం కలిగి ముందుకెళ్ళిన వారికి మేలే జరిగింది. కానీ ఎన్నడూ అపకీర్తి కానీ, ఎన్నడూ నష్టం కానీ, ఎన్నడూ ఇబ్బందులు కానీ, ఎన్నడూ సమస్యలతో ఉంది కానీ, వారి సమస్యలు ఇద్దరు కొంత డెవలప్మెంట్ అయిందనే కనిపించింది. కానీ దరిద్రం లేనట్టుగా, కష్టాల్లో ఊడిపోయిన దాంట్లో నుంచి లేవలేని పరిస్థితులు ఉన్నట్టుగా ఎక్కడ మన బైబిల్లో చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, బైబిల్ ఎవరో చెప్పారని కాదు, బైబిల్ ఎవరు రాశారంటే దేవుడే స్వయంగా రాశాడు. దేవుడు ప్రత్యక్షంగా రాశాడంటే దేవుని యొక్క శిష్యులైన కొంతమంది అపొస్తలులు, దేవుని ప్రవక్తలు, వాళ్ళు ప్రార్థన చేసి ఒక దగ్గర కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారికి రాయాలని ఆత్మ ప్రేరేపించి పరిశుద్ధాత్మతో వాళ్ళు ప్రేరేపణ కలిగి రాశారు. దేవునికి స్తోత్రం. మరి రాసిన వారు ఎవరంటే, రచయిత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. ఆయన రాసింది కనుక ఇక్కడ అన్నీ కూడా జరుగుతాయి. ప్రతిది కూడా జరగలేదంటే ఉండదు, సమస్తం జరుగుతుంది. బైబిల్లో ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయంటే, బైబిల్లో ఇప్పుడు భయంకరమైన కరువు దినాలు వస్తున్నాయంటే, ఎంతమంది జనం మీద జనం చనిపోతుందంటే ఇవి ఎవరనుకున్నా బైబిల్ మాత్రం ఎన్ని ఉన్నాయండి. అవన్నీ మంది జరుగుతుంది. జనం మీద జనము, రాష్ట్రం మీదకి రాష్ట్రము, భయంకరమైన ఇబ్బందులు జరిగి మనుషులు చనిపోతారు, భయంకర కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి. బైబిల్లో సమస్తం ఉంది. అవన్నీ కూడా అప్పుడు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక మనం ఏం చేయాలి, మొట్టమొదటిగా విశ్వాసం అనే కిరీటాన్ని ఏం చేయాలండి, మనము గట్టిగా పట్టుకోవాలి. చూడండి 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11 చూడండి. 3వ అధ్యాయం 11 వచ్చును. ప్రకటన గ్రంథం. నేను నిన్ను కాపాడుదును, నేను త్వరగా వచ్చున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా చూచుకొనుము, గట్టిగా పట్టుకును. దేవునికి స్తోత్రం. అనగానే నేను త్వరగా వస్తున్నాను, నువ్వు కష్టపడిన అంతటి కూడా నేను ప్రతిఫలిస్తాను. ఇప్పుడు మనం ఎంతో దేవుడిని నమ్ముకున్నాండి, అనేక నిందలు భరిస్తున్నాం, అనేక అవమానాలు భరిస్తున్నాం, ఎంతోమంది మనల్ని అనేక రకాలుగా హేళన చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పరుస్తున్నారు. ఎన్నింటి కూడా నేను త్వరగా వస్తున్నాను కాబట్టి ఎంతైతే ఎన్ని సంవత్సరాలు కష్టపడి నాలో ఉన్నావు, 30 సంవత్సరాలు బట్టి ప్రభా నీలో ఉన్నాను తండ్రి, నేను నమ్ముకొని నీలోనే జీవిస్తున్నాను ప్రభా అని అంటారు కదా. అలాగే అనేక సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు పడుకుంటూ దేవుడు ఇచ్చిపెట్టుకొని అనేక నిందలు వచ్చినా కూడా ఉంటారు కదా. ప్రభా నీవు చేసిన దానికి నేను వచ్చి నేను నిన్ను జీతము నీకు ఇచ్చేది. దేవునికి స్తోత్రం. తర్వాత మీ కిరీటాన్ని ఎవరు అపహరించకుండా
గట్టిగా పట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కిరీటం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలంటండి. గమనించండి, ఆ కిరీటం ఏంటి? విశ్వాసం అనే కిరీటాన్ని ఎవరైనా అప్పగించేస్తారేమోని దాని చేతితో గట్టిగా పట్టుకోవాలంటే అంటే ఏంటి? చేతులు పట్టుకోవాలంటే చేతులు కాదండి. ఏంటండి? మనము శోధనలోను అనేక శోధనలు సాతాను ఆ కిరీటం పైనుంచి తొలగించడానికి అనేకమైన ఎలాగే ఏ విధంగానే కిరీటం అపహరించాలి అని సాధన చేస్తారంటే అపహరించాలంటే డైరెక్ట్గా వస్తే మాత్రం ఏం చేస్తారు తెలుసండి? చీపు గట్టి పట్టుకుంటాం లేదా కర్ర పట్టుకుంటాం. ఓ సైతానా నా దగ్గరికి వస్తావా, నా కిరీటాన్ని తొలగించడానికి అపహరించడానికి అంటాం. డైరెక్ట్గా కనబడకుండా వస్తారు వాళ్ళు. కనబడకుండా ఎలాగా? శోధనలో నుండి వాడు మన ఇంటి మీద తీసుకొస్తాడు. ఇబ్బందులు అనేవి వచ్చి మనకి తద్వారా అలాగే వస్తున్నట్టుగా అనేకమైనటువంటి పేదలకు ఒక్కోసారి పెడతాడు, ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది ఒక శోధన. ఆ శోధన ద్వారా వాడు వచ్చినాడు మన దగ్గరికి కిరీటాన్ని అపహరించడానికి. ఏం చేస్తాడంటే నాకు విశ్వాసం దేవుడు అంటాడు. దేవుడు నమ్మకం నాకు ఏం లాభమా అని చెప్పేసి, నాకు ఏం మేలు చేయలేదని చేస్తామని, ఈ ఆపదలో కాపాడలేకపోయాడని చెప్పేసి, ఈ ఇబ్బందులు నాకు మేలు చేయలేదని చెప్పేసి గమనించండి. ఏం చేస్తామంటే విశ్వాసంలోనూ సల్లారిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మనం గమనించాలండి. వాడు ఎన్ని పెట్టినా ఇది సాతాను పెట్టిందే, నా విశ్వాసం చెడగొట్టడానికి చూస్తున్నాడు విధాన్ని గమనించాలి. అప్పుడు ఇంత పేదలకు ఎదురైందా? ఇది సాతాను పెట్టిన విశ్వాసం నాకు కిరీటాన్ని అపహరించడానికి ఈ విధంగా వచ్చాడు కనుక వాడు ఎంత పేదలకు వచ్చినా, ఎంత దరిద్రమైన పరిస్థితి వచ్చినా నేను కిరీటాన్ని అపహరించకుండా గట్టిగా పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. విశ్వాసం నేను పడిపోను. గమనించండి, ఇది లోతుగా వెళ్ళే వాళ్ళకి ఇది అర్థమవుతుంటుంది. దేవుడు కొత్తగా వస్తున్న వీళ్ళు మాత్రం దేవుడు చేస్తారంటే వాళ్ళు మేలు చేస్తుంది. ఎందుకంటే నేనే నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళకి మేలు కలిగిస్తుంటాడంటే ఆయనలో నిజమైన దేవుడిని నిరూపించుకోవడానికి. దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళకి తప్పకుండా ఏదో ఒక అద్భుతం జరుగుతుందండి. ప్రభు నాకు కార్యం చేశాడు, నాకు నాకు జాబ్ ఇచ్చాడు దేవుడు, లేక నాకు అప్పటి సంవత్సరం విడుదల కలిగించాడు. ఎందుకని? మరి ఆయన నిదర్శనం చూపించుకోవాలి కదా. మా నమ్ముతున్నాము మనమంటే చూడండి, చూడమని నమ్ముతున్నాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తోమతో దేవుడు ఏమన్నాడండి? చూసి ఆయన అందరూ నమ్మించారు. నిజంగా ప్రభువు లేచాడే ఉన్నాడే ఆయన దేవుడే అంటే నేను నమ్మను, ఆయన లేచాడంటే నమ్మను. ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయి లేచాడని చెప్తున్నాడు. తోమ అవిశ్వాసంతో ఉన్నాడు. లాస్ట్కి వెళ్ళాడండి, ఇది అనుమానం తీర్చండి కదా దేవుడు నిరూపించుకున్నాడు. వెళ్ళాడు అక్కడికి. దేవునికి స్తోత్రం. తమ అనుమానిస్తుడికి ఎవరు వెళ్ళేటప్పటికి నేను యేసు వెళ్ళేటప్పటికి ఆయన నమ్మలేదు. నీకు ఇంకా నమ్మకం రాలేదు కదా, ఒకసారి చూడు, ఆ చేతులు మేకెత్తాడు కదా చూడు అంటాడు ప్రభు. అప్పుడు నేను వెళ్ళి చూస్తానని ఆ చేతులను కన్నులను చేయించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నా డబ్బులో చూడు, బల్లిని పొడి చూడండి, అప్పుడు చేయి పెట్టాడు. అప్పుడు నమ్మాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అన్నాడండి చూసి అప్పుడు అన్నాడు చూసి నమ్మని వరకు. అంటే మన యేసు ఎలా ఉంటాడో చూడలేదు, ఆయన శరీరానికి ఎలా ఉన్నాడో మనం చూడలేదు, ఆయన శిలువలో మరణించినప్పుడు మనం చూడలేదు, ఆయన పునరుద్ధానం ఎప్పుడు చూడలేదు. మనం శుభార్త భారతదేశానికి వచ్చినప్పుడు నమ్ముతున్నాం మనం యేసుక్రీస్తు రక్షకుడని. గమనించండి. అయితే మనం నమ్ముతున్నాం కనుక వారికంటే మనం ఇంకా ధన్యులు, చూడక నమ్మేవాడు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీకు ఇంకా డౌట్ మనకు కావాలంటే ప్రభువా నేను నిజంగా చూడాలని ప్రార్థన చేయండి. నిజంగా దేవుడు మీకు ఆయన ప్రత్యక్షత మీరు చూస్తారు. యేసు ప్రభు ఎలా ఉన్నారో మీరు చూడగలరు, ఆయన స్వరూపాన్ని చూడగలరు, ఆయన వెలుగులను చూడగలరు, ఆయన చేతులను వేలు పెట్టి మీరు తెలుసుకోగలరు, ఆయన మొక్కలో కన్నులో మీరు చేయి పెట్టి తెలుసుకోగలరు. మీకు నిదర్శనంగా ఆయన మీకు నిరూపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రేమ దేవుడి సన్నిధికి రావడం అనేది ఎంతో మనం ధన్యత. ఎలాగంటారు? ప్రభు కొత్త దినాల్లో దేవుళ్ళకి వచ్చాక అనేక కార్యాలు ఏంటంటే చాలా మంది అనుకుంటారండి, చాలా జాగ్రత్త తెలుసండి. ఆ ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు నాకు మంచి మేలు చేసి అంటారు. అంటే తన భక్తిని బట్టి కాదండి. కొంతమంది భక్తిని బట్టి కార్యాలు జరుగుతాయండి. స్టార్టింగ్ నేను చెప్తున్నమాట. కొన్ని కార్యాలు చేస్తారు. మనం అనుకోండి ఇదేంటి వీళ్ళకి ఏ ఆత్మీయంగా లేదు, వీళ్ళకి
వీరికి ఒక భక్తి లేదు, వీరికి ప్రార్థన జీవితం కూడా లేదు. ఇలాంటి కార్యాలు చేసి అనుకుంటాం మనం. దేవునికి స్తోత్రం. ఎంతో మంది ఎన్నో సాంగ్లు బట్టి ఉపవాసం వెళ్ళి కన్నీరు ప్రార్థన చేసి ప్రార్థన పనులు చేసి చేసి అలసిపోయిన వారికి మంచి మంచి మేలు జరగట్లేదు. కానీ ఏది ఎలాంటి దేవుడి సన్నిధికి వెళ్తామని మేలు జరిగిపోయిందని మనం అనుకుంటాం. అది ఏంటంటే వాళ్ళ భక్తి పెట్టి కాకపోయినప్పుడు కూడా దేవుడు అంట ఏం చేస్తాడంటే, నేను నా దగ్గరికి వస్తున్న కుమారా నేను నిజమైన దేవుడిని అని నిరూపించుకోవడానికి కొన్ని అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు నాలో రావాలి, మీరు నా రాజ్యంలోకి వెళ్ళాలి, మీ పాపాలను పోగొట్టుకోవాలి, మీరు పరిశుద్ధులు అవ్వాలంటే మీకు నేను కొద్దిగా సహాయపడాలి. మీరు తెలుసుకోవడానికి మీరు ముందుకు నేను కూడా ముందడుగు వేయాలి కదా. నా దగ్గరకు వస్తున్నారని దేవుడు ముందడుగు కొన్ని ఆయన సహాయం అందిస్తాడు. ఆ సహాయం ద్వారా మనం వెళ్ళి ఆయన ఇంకా మనం ఇంకా దేవుళ్ళకి ఇంకా అభివృద్ధి దేవుడి విశ్వాసంలో ఎదుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలాగని అలా ఉండిపోకూడదు. దేవుడి దగ్గరికి వచ్చాక ఆయన మేలు చేశాడు, ఆయన నమ్ముకుంటే చాలే మేలు చేస్తారని అలా ఉండిపోకూడదు కదండి. ఇంకేం చేయాలంట, ఇంకా ఆ తాడు పట్టుకొని చిన్న తాడిచ్చారు వాత కదా, ఆ వాత పట్టుకొని ఇంకా ముందుకి వెళ్ళాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఏ తాడండి? ప్రభు దగ్గరికి వచ్చాక మేలు చేశాడు, ఒక జాబ్ ఇచ్చాడు, దాన్ని పట్టుకొని ఇంకా ముందుకి ప్రార్థనలు ఎదుగుతూ, విశ్వాసాలు ఎదుగుతూ, ఏంటి యథార్థతలు ఎదుగుతూ, ఏంటి మారు మనుషులు ఎదుగుతూ ఇంకా ఎదుగుతున్నాం అనుకోండి, ప్రభు చేస్తారండి ఇంకొక మేలు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇంకొక మేలు ఇస్తున్నాడు దేవుడు. గమనించండి, ప్రభా నేను దేవుని దగ్గరికి వచ్చేటికి మేలు జరిగింది, ఇంకా నేను భక్తి లేకపోటికి ఇంకా నేను ఆశీర్దిస్తున్న ప్రభానికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇంకా అలాగే వెళ్ళకండి, అలా అయిపోవాలి. మళ్ళీ ఇంకా ఎడగాలి దేవుళ్ళు, ఇంకా బైబిల్ బాగా చదవాలి, ఇంకా ప్రార్థన చేసుకోవాలి. గమనించండి, అందుకే దేవుళ్ళకి వెళ్ళాక సీనియర్ ఏముందంట, ప్రేమ చల్లారిపోతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పత్రాలు చర్చికి వెళ్తాడు ఎలా వస్తారు చెప్పండి? ఎలా వస్తారండి? చర్చికి పరిగెత్తుకొని వెళ్తారు, అయిపోతుంది. ఎంతో జాగ్రత్తగా బైబిల్లో కూర్చుంటాం, ఎంతో దీనికి చేస్తాం. రాను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినప్పటికీ ధీమాగా వెళ్తుంటాం దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రం. ఏంటంటే అర్థం, ఎప్పుడు వెళ్ళిందే కదా, ఎప్పుడు దేవుడు స్తుతించిందే కదా, ఎప్పుడు ప్రార్థన చేసిందే కదా, ఇవన్నీ తెలియదేంటి నాకు అని అశ్రద్ధ. అంటే ప్రేమ చల్లారిపోవడం అంటే అశ్రద్ధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, మన దేవుళ్ళలోకి వచ్చాక సీనియర్ అయిపోతే ఇంకా భయభక్తులు రావాలంటండి. దేవుళ్ళలోకి వెళ్ళిపోతే ఆయన ఆత్మ తాగిపోతుంది, అది ఎవరికి వస్తుంది? అలాగా అజాగ్రత్త అశ్రద్ధ ఎవరికి వస్తుంది? సీనియర్ అయిపోతుంది. సరైనటువంటి భక్తి పొందుకోకపోతే, సరైనటువంటి ఆత్మశక్తి వాళ్ళు దేవుని దగ్గర ఆ బలము పొందుకోకపోతే, దేవుని సరిగా రుచి చూడకపోతే ఆ నిదానం ఆ అశ్రద్ధ వచ్చేది. ప్రారంభ దినాలు ఎంత స్పీడ్గా వెళ్ళాలి, తర్వాత స్లోగా వెళ్ళాం, టైం తనకు వెళ్దాం, లేట్ చేసి పనులు వెళ్ళే పనులు తన చేసుకోవాలి అన్నట్టుగా అలా అయిపోతుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, ఎవరైనా కొత్త దినాల్లో వారి ఇంట్లో ప్రార్థన బలంగా నిలబడుతుంటుంది. ఆ పనులు ప్రార్థన చేసుకున్నారు కొత్త దినాల్లో. శని రేపలు శనికి లాస్ట్గా అవుతుంటే అవన్నీ ఆ యొక్క తగ్గిపోతుంది ఆసక్తి. కానీ దేవుళ్ళు బాగా భయభక్తులు ఎదిగే వారికి మాత్రం, దేవుని రుచి చూసే వారికి మాత్రము, దేవునికి పరిశుద్ధాత్మలు నింపబడే వారికి మాత్రం ఏమవుతుందంటే వారు వెళ్ళే కొద్ది ఇంకా ఆసక్తి పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా టైం సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయి, 20 సంవత్సరాలు అయిపోయి, 30 సంవత్సరాలు అయిపోయి, ఇంకా సీనియర్ అయ్యేపోద్ది, దేవుళ్ళు ఆత్మ పొందే కొద్ది ఇంకా దేవుళ్ళ తీవ్రత పెరుగుతుంటుంది. దేవునికి స్తోత్రం. అది వీరికి వాళ్ళకి అంతా తేడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో చోట మారు మనసునే కిరీటం. దేవునికి స్తోత్రం. అయితే విశ్వాసాలు ఉన్నవారికి అంత దీవెన ఉంది. విశ్వాసాలు దిగజారిపోతే, విశ్వాసాలు లేకపోతే ఎంత నష్టం అండి. విశ్వాసం లేకపోతే ఇవేమీ పొందలేము మనం. ఏది కూడా మన శక్తి వల్ల జరగదు. ఏది మనం వదిలేసి అడుగు పెట్టాలంటే వ్యవసాయం ఉండాలి. చెప్పండి, వ్యవసాయం ఉండాలండి. దేవునికి దయ ఉంటేనే వదిలేసి భూమి మీద ఆ మంచి మీద వదిలేసి లేచి భూమి మీద అడుగు పెడతాం.
అంతా దేవుడి వల్లే. కాబట్టి విశ్వాసం ప్రభు మీరు పొందుకోవాలి కిరీటాన్ని. దాదుంటే ఎవరను మీలో ఆవగించేంత విశ్వాసం ఉంటే చెప్పండి, వాక్యం పూర్తి చేయండి. మీలో ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి నీవు సముద్రంలో పడమంటే ఏమవుతుందండి, పడిపోద్ది. దేవునికి స్తోత్రం. ఏంటి అంత భాగ్యం చూడండి. ఈ కొండే పడిపోమంటే పడిపోతుందండి సముద్రంలో. ఆవగించేంత విశ్వాసం ఉండే అంటే చిన్న విశ్వాసం చాలని యేసుప్రభువు చెప్పారు. విశ్వాసంలో ఉన్నటువంటి ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఆ విశ్వాసం అనేది మనిషి సంపాదించుకునే దేవుడి దగ్గర నుంచి ఎంతో ధన్యత, ఎంతో గొప్ప లోకాన్ని సాధించినట్టుగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది సంపాదించుకోవాలి. ఒకవేళ అది లేదనుకోండి ఏమవుతుంది చెప్పండి, అది లేక సంపాదించుకోలేదు ఏమవుతుందండి, ఏది కూడా లోకంలో అది మనము లోకంలో ఏది కూడా సాధించలేము. బైబిల్లో లేని వాళ్ళు ఎంతోమంది ఏది సాధించలేకపోయారు చాలామంది. అది బైబిల్లో వారు పేర్లు లెక్కించబడలేదు. ఎవరైతే విశ్వాసం కలిగి సాధించారో వారి పేర్లు కొంతమంది పేర్లు రాయబడ్డాయి. ఏదో యాకోబు చేసి దేవుడు విశ్వాసం ద్వారా పోరాడి ప్రార్థన చేసి గొప్పగా ఆశీర్వాదం పొందాడని బైబిల్ రాయబడ్డాడు. అలాగే ఏలియా ప్రార్థన చేస్తుండగా 3.5 సంవత్సరంలో వర్షం రాకుండా ప్రార్థన చేస్తే విశ్వాసంతో ఆయన కూడా మనలాంటి మనిషే. దేవుని స్తోత్రం. మనలాంటి మనిషి ఏలియా కూడా దేని బట్టి వర్షం ఆగిపోయిందండి చెప్పండి, దేని పెట్టండి, విశ్వాసంతో ప్రార్థన వల్ల విశ్వాసం వల్ల అది ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ఇలాగా విశ్వాసం ద్వారా అనేక రకాలుగా చేసిన కార్యాలు చూస్తున్నాం. యెహోషువ ప్రార్థన చేస్తుంటే విశ్వాసం ద్వారా సూర్యచంద్రులు ఏమైపోయాడంటే అంటే ఆగిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు ఉదయం సూర్యుడు తీస్తాడు కదా, ఆ సూర్యుడు ఉదయించలేదంటండి, అలా ఆగిపోయింది. అలాగా ఏం జరిగింది, ఇటు ఉదయం తెల్లవారు అవ్వట్లేదు అనుకుంటాను అందరూ. టైం చూస్తే 11 ఎంత ఎండ వస్తుంది, ఎండ రాలేదేంటి, ఏం జరిగింది అని చూస్తున్నప్పుడు యెహోషువ అన్నాడు, దేవా ఒక్కసారి సూర్యచంద్రులు ఆపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ పంటకి ఆగిపోయింది. అలాంటి రోజుకి రోజు మనుషుడు మాట దేవుడు విన్నాడు కదా, ఒక నరుడి మాట దేవుడు విన్నాడంటే అటువంటి దినం ఇంకోటి లేదు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత చూడాలి. మన మనుషుడి యొక్క మాట దేవుడు విన్నాడంటే ఎంత ధన్యత చూడాలి. మన మాట దేవుడు విన్నాడంటే అంత తేలిక వెళ్ళిపోయింది. మన మాట దేవుడు వింటాడంట, జరుగుతాయంట. చేయలేని కార్యాలు కూడా జరుగుతాయంట, అవ్వలేని కార్యాలు కూడా అవుతాయంట, అద్భుతాలు జరుగుతాయంట. పేదలకు తీసేయాలని ప్రార్థించి పేదలకు తీసివేయబడతాడంట. ఏంటి సమస్యలు పోవాలంటే దేవుడు మానవుల యొక్క మొర ఆలకించే దినం ఒకటి, అటువంటి దినం అనేది ఇంకోటి ఉండదంట. అంటే దేవుడు ఎంటాడని మానవుల మొర. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. గమనించండి, ఇలాంటి సమస్యలు ఎటువంటి సమస్యలు మనకు ఉన్నా కూడా ధైర్యంగా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా హల్లెలూయా. క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉందండి. ఏంటి చెప్పమంటారా, అన్నిటికైతే ఇక మీ ఆయన గారు అలా తాగుతున్నాడండి, ఇలా తెలిసింది అనుకోండి, వాళ్ళు గుండాగిపోయినట్టుగా పెద్ద గొడవలు పెట్టేసి గుండాగిపోయి అమ్మవారు వెళ్ళిపోయి పాలు అమ్మవారు వెళ్ళిపోయి ఎన్ని రకాలుగా ఇంక పిచ్చెక్కిపోయి. గమనించండి, అదే క్రైస్తవులకు జరిగింది. అమ్మ మీ ఆయన ఎలా చేస్తుందమ్మా, మీ ఆయన ఎలాగా చేస్తున్నట్టు ఏమంటారు, నేను తిరగనేయండి, నా దేవుడు చేస్తాడు, మారుస్తాడు. దేవునికి స్తోత్రం. తాగలేండి, నా దేవుడు ప్రార్థన చేస్తాడు, దేవుడు తాగు మారుస్తాడు. ఒక నరుడు మాట దేవుడు వినే రోజు అంటూ ఇంకో రోజు అలాంటి రోజు లేదు. యెహోషువ ప్రార్థన చేసి ఆగిపోయింది కదా, నేను ప్రార్థన చేస్తాను నా భర్త మారాలని, తాగులో చేతులు పొందాలని. ఆ నిరీక్షణ గుండె ధైర్యంతో ఆ స్త్రీలు గొడవలాడరు, అమ్మగారి ఇంటికి వెళ్ళిపోరు, పెద్ద సభ పెట్టరు, సైలెంట్ ఉంటారు, చేయవలసింది చేస్తారు. దేవునికి స్తోత్రం. చేయవలసింది ఏంటండి, ప్రార్థన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు కదా, ఎవరికి చెప్పుకోవద్దు నీకు వచ్చిన బాధ,
చెప్తే నీకు ఎన్నిసార్లు చెప్తే నీ పరుగు పోతుంది అన్నది దిగజారి పరిస్థితి నీళ్ళు బతికితే కదా. లేనిపోయిన గాలి తీసుకోవడం ఎందుకు? గాలి తీయాలంటే పైన సైకిల్ ఉందని సైకిల్ గాలి తీస్తే గాలి అయిపోతే గౌరవం పోగొట్టుకోవడం. గాలి తీసేవంటే మన గాలి మనం తీసుకోవాలంటే మన గౌరవం మనమే పోగొట్టుకున్నట్టు, మన విలువను మనమే పోగొట్టుకున్నట్టు. నా ఇంటి విషయం ఎవరు చెప్పాలంటే గౌరవంగా అందరూ చూస్తారండి. నిజంగానండి, ఇది కరెక్టే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎక్కడో సాక్షి వాళ్ళకి ఇచ్చాడండి. భర్త చాలా తాగుబోతుందంట. ఆ తాగుబోతు అయితే అందరూ అడిగితే ఏమన్నదంట, మీ ఆయన తాగుడా ఉంటుందండి, ఆయనకి ఏ అలవాటు లేదన్నదండి. దేవునికి స్తోత్రం. ఇదే సాక్ష్యం అండి. భర్త తాగుబోతు భార్య సాక్ష్యం చెప్పిందండి. ఏం చెప్పిందండి? నా భర్త మహారత్నం, నా భర్త మహా వజ్రం, నా భర్త బంగారం, నా భర్త వెండి. తాగుబోతే పచ్చి తాగుబోతే అలా చెప్తుందంట. దేవునికి స్తోత్రం కలుగాక. గమనించండి, అంటే అర్థం ఏంటంటే తన గాలి తను తీసుకోవట్లేదు, తన కుటుంబం దాన్ని నిలబెట్టుకుంటుంది. తన కుటుంబం తల్లి ఇప్పుడే తాగలేమో లేదన్నాడు, ఎంతో గౌరవంగా ఉంటుంది నా దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చిన్నదైతే మాత్రం తగ్గితే అమ్మగారింటికి వెళ్ళి చెప్తుంటారు చాలా మంది, తొమ్మిది అమ్మగారింటికి వెళ్ళి చెప్తారు చాలా మంది. ఆరుగా ఆరు చేసుకుంటారు అన్నమాట. ఆరు మాత్రం ఆరు గౌరవం ఆరు పోగొట్టుకున్నారు. అలాగే భక్తి విషయంలో కూడా అంతే. భార్య ఏదైనా చేసినా తగ్గితే ఎవరికి వచ్చిన పద్ధతి చెప్పుకుంటుందండి. నా భార్య ఎలాదండి, నా భార్య అలాదండి, నా భర్త ఇలాంటి 10 మంది చెప్పుకుంటారు. అంటే వీళ్ళు కానీ వీళ్ళు గౌరవం వీళ్ళే, వీళ్ళు విలువ వీళ్ళే పోగొట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటండి, సామెతలో ఉందండి, భార్య గుణలక్షణాలు పెట్టంట ఆ భర్త అంటే దేశ పెద్దలతో కూర్చున్న మాట ఉంది. దేవునికి స్తోత్రం. ఎక్కడండి, ఎక్కడండి? దేశ పెద్దలతో కూర్చున్నట్టే ఎంతో ఉన్నత మనుషులు గౌరవంగా, ఎంతో గౌరవం ఉంటుందంట, ఎంతో మర్యాద ఉంటుందంట, ఎంతో గొప్పతనం ఉంటుందంట భర్తకి. దేవునికి స్తోత్రం. ఎవరు ఆ ఇంటికి రావడానికి కారణం ఎవరండి? భర్తకి దేశ పెద్దలతో కూర్చున్నారు కనుక అలాగా గౌరవం రావడానికి కారణం, తన పరువు గొప్పతనంగా ఉండడానికి కారణం ఎవరండి చెప్పండి? భార్య అండి. దేవునికి స్తోత్రం కలుగ. ఎవరండి? భార్య. ఎక్కడుందో మాకు తెలుసండి. సామెతలు చూడండి ఒకసారి. ఆవిడ ఏం చేసింది? భర్త అలా దేశ పెద్దలతో కూర్చోడానికి ఏం చేసింది ఆవిడ? సామెత గారు చూద్దాం ఒకసారి. వెరీ గుడ్, చదవండి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరు కొనిన వాడై ఉండును. గౌరి యొక్క పేరు కొన్ని వాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు పెనిమిటి అండి? అమ్మ ఎవరు పెనిమిటి? గుణవంతురాలైన భర్త అంట దేశ పెద్దలతో కూర్చుండును. అంటే ఎంతో గొప్ప మంచి పేరు తెచ్చుకుంటాడు భర్త. అంటే భార్య ఏం చెప్పాలంటే ఆ మాట నలుగురు ఎలా ఉండాలి భార్య? ఆ భార్యే మనిషి వీక్నెస్లు, భర్త వీక్నెస్లు అన్నీ భార్య తెలుస్తుంది. భార్య వీక్నెస్లన్నీ భర్త తెలుస్తాయి. ఈ వీక్నెస్లన్నీ సమాజంలోనూ ఊళ్ళో తీసుకొచ్చి 10 మందికి చెప్తే అక్కడ అటువంటి ఆ దేశ పద్ధతిలో కూర్చుంటాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూర్చోడండి. ఏంటి మా ఆయన ఎలా చూడండి, ఎలా చేస్తాడండి, ఏంటి ఇలా తిరుగుతుంటాడండి, ఇక పలానా స్త్రీలతో తిరుగుతున్నాడండి అన్నాడు అనుకోండి, అతని దేశ గౌరవం పెద్దలతో కూర్చోడండి. ఒకవేళ ఆయన చేసినా కూడా భార్య తెలిసినా కూడా చెప్పకుండా ఊర్లో ఉందనుకోండి, ఆ గౌరవం ఆయన ఉండిపోద్ది అలాగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ముందు ఏమిటి గాలి తీసింది అనుకోండి, ఆలోచిస్తుందా? ముందు ఏమిటి గాలి తీసింది అనుకోండి, నా భర్త ఎలా చూడండి నలుగురు చెప్తారు, నా భర్త ఎలా చూడండి 10 మంది సహోదరు తన స్నేహితులు చెప్తారు, తన తల్లిదండ్రులు చెప్తారు భార్య. అప్పుడు ఏమవుతుందంటే తనకున్న విలువ కూడా అత్తమామలు ఏం చేస్తారంటే చూసినటువంటి గౌరవం కూడా చూడకుండా పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కుర్రాడు ఏం చేస్తారంటే అమ్మ మా అత్తమామలు ఎంతో గౌరవంగా చూసారు, నేను ఆలకిస్తున్నానండి, అత్తమామలు ఎంతో గౌరవంగా చూశారు, మరి ఏంటైనా తెలియదు కానీ
నన్ను చాలా చురుకుగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తీశారండి గాలి పక్కనండి? చెప్పండి, ఎవరు తీశారు? నీ యొక్క ఎముకే నీ గాలి అంతా తీసి పడేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన తెలియదా భార్యకి? 10 సంవత్సరాలు పెట్టి 20 సంవత్సరాలు తల్లి దగ్గర తెలియకపోయినా కూడా భార్యకి తెలిసిపోతుంది. భర్త మొత్తం శిష్యేశ్వరు అన్నీ కూడా తెలిసిపోతాయి అంటారు. వారు గమనించగలరు, వారికి అన్నీ తెలిసిపోతాయి. కానీ ఏం చేయాలి? ఇప్పుడు 10 మంది చెప్తామా? 10 మంది చెప్తే మనం బలపడి చేసుకుంటాం మనం, లేదా ఎవరు వాళ్ళు చెప్తారు మనకు సమస్య తీరుతారని మన భర్త మారుస్తారా? ఆయన చెప్తే మనకి కుటుంబం భర్త మారిపోతారా? దేవునికి స్తోత్రము కలుగుగాక. ఎవరు చెప్పుకోవాలండి? నీ ఇంటి పనులు బయటికి పోకుండా చూసుకొని నువ్వు నా తండ్రికి చెప్పుకుంటాను, ఎవరికి చెప్పుకోవాలని నీ బాధంతా ఎలా చేస్తున్నాడు తండ్రి, ఎలా చేస్తున్నాడు తండ్రి, ఎలా చేస్తాడు. నువ్వు దేవుని పాదాల దగ్గర రోజు మనపెట్టు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? పాలు చచ్చిపోతే కర్ర ఎరగదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పాలు చచ్చిపోతే కర్ర ఎరగదు. దేవునికి స్తోత్రం. ఏం చేసిన ఎవరంటే పాము సాగుతే కర్రగిపోతాం అన్నమాట. గమనించండి, అందుకే రాస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మన చదివే భాగంలో విశ్వాసం ద్వారా మనము దాన్ని సంపాదించుకున్నాం అనుకోండి. ఇంకా చాలా ఉన్నాయండి. మారు మనసు అనే కిరీటము ఫస్ట్ డే విశ్వాసానికి, రెండోది మారు మనసు అనే కిరీటము, మూడోది ప్రార్థన అనే కిరీటము, నాలుగోది యథార్థత అనే కిరీటము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఫస్ట్ దానికే ఎంత సమయం అయిపోయింది. విశ్వాసానికి కిరీటం సంపాదించుకుంటే ఎలా ఉంటుంది? దాన్ని పొందకపోతే ఎలాంటి దీవులన్నీ మనం పొందలేమో, దాన్ని పొందకపోతే ఏమి సాధించలేమో. గమనించండి, దేవుని ప్రార్థన వల్ల ఎంతోమంది తన భక్తులు మార్చుకునేట్లుగా చూస్తారు విశ్వాసం ద్వారా. అది ఎన్నో సాక్ష్యాలు నేను నా జీవితంలో ఆలోచించాను. ఎన్నో సాక్ష్యాలు ఆలోచించానండి. ఎక్కడికి వెళ్ళినప్పుడు సాక్ష్యాలు చెప్తారా? ఒక 5 నిమిషాలు సాక్షి చెప్తాను తీసుకుంటారు. అయ్యా నా పరిస్థితి అది, నా పరిస్థితి ఇది, నేను ఇంకా నా భర్త నాకు దగ్గర అనుకున్నాను, ఎంతమంది చెప్పినా నా భర్త మారలేదు. ఇదిగో నేను ఒకటే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నాను, విశ్వాసంతో కనిపెట్టాను, విశ్వాసంతో ఎదురు చూశాను, నా కాలి నా భర్త రక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా విశ్వాసం పొందకపోతే ఏవి కూడా ఈ లోకంలో సాధించు. ఒకవేళ సాధించిన అన్నిలంటే అది సాతాను చేత దీవించబడినటువంటి కుమారుడు. దేవుడు లేకుండా సంపాదిస్తున్నారు అంతా పైకి. అప్పుడు ఆ వాళ్ళు లోకానికి అన్ని రకాల వాళ్ళు పైకి వస్తారు కదా, అది సాతాను చేత దీవించబడింది. అది మన పక్కన ఏంటేది కాదు. దేవుని చేత దీవించబడిన వాళ్ళే స్థిరం వరకు ఉంటారు. దేవునికి ఉగ్రత వచ్చినా వారు ఇల్లు కూలిపోదు. దేవుని ఉగ్రత వచ్చినా వారికి ఏమీ జరగదు. ఎందుకంటే దేవుని చేత ఆశ్చర్యపడిన వీళ్ళు కనుక వారు వర్తింటారు. ఏ ఉగ్రత వచ్చినా వారికి దేవుడు కాపుదల పడదు. అన్నిటికి మాత్రం దేవుని కాపుదల పడదు. ఉగ్రత వచ్చిందంటే భయంకర మొత్తం అంతా కూడా మొత్తం స్మాష్ అయిపోతుంది. ఎందుకంటే దేవుడి ఉగ్రతకి ఎవరు కూడా పాల్గొలేరు. సాతానుతో దీవించబడిన బిడ్డలు కూడా ఉన్నారు, దేవుని చేత దీవించబడిన బిడ్డలు కూడా ఉన్నారు. రెండు సమానంగా భూలోకంలో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గురుగులు ఉన్నాయి, గోధుమ గింజలు కూడా ఉన్నాయి. గురుగులు ఉన్నాయి, గోధుమ గింజలు ఉన్నాయి. రెండు సమానంగా పెరుగుతూ ఉంటాయి. యేసుప్రభువు ఏమన్నారండి? అయ్యా కష్టపడి గోధుమ గింజలు వేసాం, కానీ మళ్ళీ కొన్ని రోజులు చూస్తే ఏమైందంటే గురుగులు కూడా వాటితో సమానంగా ఎదిగిస్తాయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్తా హల్లెలూయా. హల్లెలూయా. అది అయితే గమనించండి, వీళ్ళు సమానంగా దీవించబడి అభివృద్ధి పొందుతున్నారు. గురుగులు కూడా సమానంగా వాటిలా సమానంగా వచ్చాయి, ఆశీర్వించబడుతున్నాయి. కూడా దేవుడు నమ్మలేని వారు కూడా
కూడా ఆశీర్వించబడుతున్నారు, వారు కూడా వారి పిల్లలు దీవించబడుతున్నారు, వారు కూడా గొప్పగా ఒక పేరు ప్రఖ్యాతం సంపాదిస్తున్నారు. ఇలాగే వారు వాళ్ళకి సమానంగా ఉన్నారు. ఏం చేద్దామని శిష్యుడు యేసు ప్రభువుని అడిగారు. అడిగితే ఏమన్నారు ప్రభు వారు, ఇప్పుడు తుంచిస్తే తీసేలేని ప్రభు, గురుగులు ఏరియాలంటే గొరుగులు ఆడడం అంటే అన్నాడు. గురుగులు ఆడడం అంటే దృష్టిలో అందరూ ఏం చేస్తారంట, అగ్నితోటి కాల్చేద్దామని అర్థం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణములో గురువులతో పాటు నీతిమంతులతో పాటు గురువులు కూడా పెరిగే సమానంగా. అయితే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళు తీసేద్దాం, గురువులు తీసేద్దాం అనుకున్నాడు. దేవుడు లాస్ట్కి వెళ్ళి అగ్నివాసం పంపించి దుష్టులందరినీ కూడా దేవుడు తీసివేసేసాడు. దేవునికి స్తోత్రం. మరి ఎవరున్నారంటే అక్కడ ఎవరు బతికారంటే లోతు ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం. ఎటువంటి వారంటే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు. మరి వాళ్ళు అలాగే ఉండేవారంటే పక్కోళ్ళు లోతు వల్లే వాళ్ళు కూడా బాగున్నారండి. లోతులాగా వాళ్ళు కూడా పిల్లలు కూడా దీవించబడుతున్నారు. లోతులాగా వాళ్ళు కూడా మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు కూడా దీవించబడుతున్నారు. వాళ్ళు భక్తి చేయడం లేదు కదా, వాళ్ళు దేవుని విశ్వాసం కలిగి జీవించలేదు కదా, యేసు వ్యక్తుల కనబడలేదు కదా. అంటే దేవుడు చేశాడంటే గురువులు కూడా పీకే టైం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు వచ్చారని చెప్పండి? దేవదూతలు పరమ నుంచి భూమి మీదకి వచ్చాయన్నమాట. వచ్చి ఏం చేసేయండి, సొదొమ తట్టునకు వీళ్ళేను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళారండి? సొదొమ తట్టు వెళ్ళేటప్పటికి ఈ దుష్టులైన వారు ఏం చేశారండి, చాలా మూర్ఖంగా ప్రవర్తించారు. గమనించండి, మన దేవుని నమ్ముకున్న మనము మన జీవితము ఎలా ఉంటే మూర్ఖంగా అనేటటువంటి స్వభావాన్ని ఇచ్చిపెట్టుకోవాలి. అది వాక్యం చేత శుద్ధి చేయబడాలి. అన్నిలాగే మనం ఉంటే కుదరదు, వాళ్ళలాగా మనం ఉండకూడదు. వారు వ్యభిచార వాంఛతో కలిగి ఉన్నారంట సొదొమ బిడ్డలు. మనం అలా ఉండాలంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత మనం అలా ఉండాలా? అలా ఉండకూడదు. దేవుడిని నమ్ముకున్న మనం ప్రత్యేకత, దేవుని ఆత్మతో నింపబడి శరీరాశలో లేకుండా జీవించి పరిశుద్ధులుగా దేవుడి కొరకు నీతిగా ఉండడానికి మనకు కావాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు అలా చేయలేదంట. ముసలివాడి నుంచి చనిపోయేవారు ముసలి వరకు, చనిపోయిన దగ్గర నుంచి చనిపోయి ముసలి వరకు కూడా ఏం చేశారంటే పలానా దగ్గరికి వచ్చారు కదా స్త్రీలు, వారు మాకు కావాలి. దేవునికి స్తోత్రము కలుగాక. దేంట్లో పడిపోయిన వాళ్ళు సొదొమ బిడ్డలు నేత్రాశ. ఎవరైతే అందంగా ఉంటారో, ఎవరైతే ఎర్రగా బొర్రలుగా ఉంటారో, ఎవరైతే అందంగా కనబడతారో వారి కంటిలో పడిందా వారు వారికి కావాలి. వారికి ఎవరికండి? సొదొమ ప్రజలకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి కూడా అలాంటి స్వభావం ఉందా? మన ఇచ్చే భార్య బాగోలేకపోతే ఏది అందమైన వారు మన కంటిలో దృష్టిలో పడితే, అందమైన ఎర్రగా బుర్రగా ఉన్నటువంటి స్త్రీలు కంటిలో పడితే ఆ సొదొమ ప్రజల్లాగా మనం ఉన్నామా లేదా? మారు మనసు పొందామా? అది మనకు కావాలి. దేవునికి స్తోత్రం. అంటే అమ్మ దేవుడు శరీరాన్ని తెచ్చిపెడతాడు కదా, అలాంటి చూడకూడదు, అలాంటి చేయకూడదని దేవుడు భయభక్తులు కలిగి అలాంటి వాటికి మనం ముందుకు వెళ్ళకూడదు. అది దేవుని చేత ఆచరించబెట్టలేక లక్షణం. అది యేసు రక్తంలో కనబడిన లక్షణం. అది ఇప్పుడు దేవుని నమ్ముకుంటే ఇలాంటి కార్యాలు మనం సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ దేని వల్ల వస్తుందని చెప్పండి? దేవుని వాక్యం వల్ల మన జీవితాలు మన మారు మనసు వస్తుంది. వాక్యం చదువు వల్ల. దేవునికి స్తోత్రం. గురువులకి నీతి మందులకి అదే తేడా. నీతి మందులు బాగా డెవలప్ అయ్యారనుకోండి, వాళ్ళు పాపం చూసి పాపము చేయరు. చాలా మంది సువార్త ఆలకించారండి. కొంతమంది దేవుని చేత ఆశ్రయించబడిన బిడ్డలంట కాలు మీద వెళ్తుంటే చాలా మంది స్త్రీలు వెంటాడారంట. కొంతమంది చెప్తున్నారు సాక్ష్యాలు. నేను ఆలకించి మనసులో ఆలోచిస్తున్నాను. చాలా మంది స్త్రీలు అన్నారంట, ఆ మామూలుగా వెళ్తే కారాపి బ్రదర్ ఏం డబ్బులు ఇస్తావా అని ఆలకించండి. బ్రదర్ మీరు బాగా ఉన్నోళ్ళ ఉన్నారు, డబ్బులు ఇస్తారా? ఇక మా అందం చూడండి ఎలాగ అంటానంట. ఆయన చెప్పాడంటే కాదు ఆపి, అమ్మా దేవుడు కూడా మీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. అలాంటి మాట ఈ టైంలో అలాంటి చెప్పడం ఎంత గొప్ప భక్తి. అమ్మా దేవుడు కూడా వస్తుంది.
ఇది సొదొమలాగా చేసిన పాపాల్లో ఉన్నారు. నీ భోజనం కోసం తప్పు పని చేస్తే నిన్ను నన్ను దేవుడు అగ్నిగుండంలో వేసేస్తాడు. ఇలాంటి మానేసి మారుమనిసి పొంది దేవుడు నమ్ముకో. ఇలాంటి చేయకుండా దేవుడు పోషిస్తాడు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం. ఎంత అద్భుతం స్వార్థ చూడండి. డబ్బుతో డబ్బులు ఇచ్చి భోజనం తినండి మీరు పిల్లలతో ఇక్కడి నుంచి మానని చెప్పి వాళ్ళు మంచి పని చెప్పి కాలేజ్ వెళ్ళిపోయినట్టు. దేవుడికి స్తోత్రం. ఎవరండి అమ్మ? ఎవరు? దేవుని చేత ఆశీర్వదించిన పిల్లలు అలా ఉంటారండి. అదే దేవుడి చేత ఆశీర్వదించిన పిల్లలు లేదనుకోండి, వారికి అలా ఐశ్వర్యం అనుకోండి, వారికి తెలుసండి ఆ మనిషి పిల్లలనే తరువు. మనకి బాగా దొరికిందిరా అని చెప్పేసి వ్యభిచారంలో లీనమైపోతారు. అది ఎవరండి? దుష్ట సంతానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడి గురుగులు నీతిమంతులు చెప్పాడు. దేవుడు గురుగులు అంటే దుష్టులు, నీతిమంతులు అంటే దేవుడి చేత ఆశీర్వదించబడిన. అందుకే గురుగులు చూడగానే ఏం చేసేయండి, అందమైన స్త్రీలు చూసి అందమైన అలా ఎలా కనపడ్డారంటే సొదొమ ఆ దేవుడు ఎలా కనపడ్డారంటే అందంగా తయారై కనిపించారంట. వారి క్రియలు సంపూర్ణ చేయాలని కనిపిస్తారని చేశారు. ఇదిగో మీ అంతకు వచ్చారు కదా, ఆ స్త్రీలు చాలా అందంగా ఉన్నారు, మా కంటిలో పడింది ఎవరు వదలము కాబట్టి వాళ్ళు బయట తీసిరని సొదొమ దగ్గరకు వచ్చి బలవంతం చేస్తున్నారంట. దేవునికి నామానికి స్తోత్రము కలుగాక. అప్పుడు ఆయన అన్నారండి, ఎంత ఏది మొదలు చూడండి, ఇదిగో పెళ్లి ఏది వచ్చినట్టు నా పిల్లలు వాళ్ళకి పెళ్లి కావాలంటే మీకు ఇచ్చేస్తాను, మీరు ఏం చేస్తారు చేసుకోండి, ఇలాంటి పాపిష్టి పనులు చేయకండి, ఇదిగో వాళ్ళు నాకు నేరుకు వచ్చారని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు గురుగులందరినీ ఏం చేశారండి, గురుగులందరినీ నీటి మందుతో సమానంగా ఉండే వాళ్ళని కూడా సమానంగా ఆలి పెరిగి ఇల్లు పెరుగుతారు. గురుగులందరూ దేవుడు ఏం చేశారంటే మొత్తం అగ్ని గంధకాలతో కొలిపించి మొత్తం అందరూ ఆ యొక్క భూమి అయిపోయినట్టుగా బొగ్గులు కాలిస్తే కర్ర ఎలాగైతే బొగ్గు అయిపోద్దో అలాగా అయిపోయారంట. దేవునికి స్తోత్రం. గురుగులని ఏం చేశాడు దేవుడు? గురుగులని దేవుడు పారేశాడు. కానీ ఇప్పుడు కూడా అలా చేస్తే నాకు నా బిడ్డలు కూడా అయిపోతారని దేవుడు కొంత అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ వరదలు ఇట్లు ఇలా జరుగుతుంది. అంత చేయట్లేదు దేవుడు. అంత చేస్తే నీటి మందులు కూడా నీళ్ళు మునిగిపోతారని దేవుడు ఆపుతున్నాడు. దేవుడికి స్తోత్రం. అక్కడక్కడ దేవుడు నాశనం చేసుకుంటూ వస్తున్నాడు. ప్రార్థన చేసుకుని అంత ఉంచినట్లయితే హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు తండ్రి, మహోన్నతానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా నేను వస్తున్నాను, గట్టిగా పట్టుకొనడానికి సెలవించు ప్రభువా. మీ విశ్వాసాన్ని నాయన అయ్యా కిరీటం ప్రభు పట్టుకుని వారుగా నడిపించండి. విశ్వాసమనే కిరీటాన్ని ప్రభువా మేము వదలకుండా దాన్ని గట్టిగా పట్టుకునేలా చేయండి అయ్యా. విశ్వాసమనే కిరీటాన్ని సంపాదించుకునేలా సహాయం, విశ్వాసాన్ని కిరీటం మా తల మీద పడినట్టుగా చేయండి ప్రభు. విశ్వాసంలో మేము వచ్చాం తండ్రి, విశ్వాసంలో జీవించాం ప్రభు. అయ్యా విశ్వాసంలో జీవిస్తూ నడుస్తున్నాం కాబట్టి నాయన ప్రభు విశ్వాసంలో నిలబెట్టండి. ఆ కిరీటంలో పడిపోకుండా రక్షించండి తండ్రి. ఇదో విశ్వాసంలోకి వెళ్తామయ్యా, కిరీటాన్ని పొందుకుంటామయ్యా. స్వాదులు వచ్చినా మేము పడిపోం, ఇబ్బందులు వచ్చినా మేము పడిపోం, కష్టాలు వచ్చినా పడిపోం, ఇరుకులు వచ్చినా పడిపోం. విశ్వాసంలో పడిపోకుండా నిలబడతాం ప్రభు. ఎలాంటి స్వాదులు వచ్చినా నా తండ్రి మేము అవిశ్వాస మాటలు మాట్లాడడం తండ్రి. నా దేవుడు నాకు సహాయం చేస్తారని విశ్వాసంలో ముందుకు వెళ్తాం ప్రభు. అటువంటి కృప మాకు అనుగ్రహించండి అని తండ్రి. దేవానికి వందనాలు. విశ్వాసాన్ని కిరీటాన్ని గట్టిగా పట్టుకోండి తండ్రి. ఇదిగో భయంకర స్వాదులు వచ్చినప్పుడు మీ కిరీటాన్ని ఎవరు అపహరించకుండా నేను మీ ముందు కలిగిన దాన్ని గట్టిగా దేవా మా కిరీటాన్ని అపహరించడం చూస్తున్నాడు దుష్టుడు. విశ్వాసం లేకుండా చేయాలని చూస్తున్నాడు ప్రభా. మాకున్న కిరీటాన్ని ప్రభా నా దేవా తీసివేయాలని చూస్తున్నాడు తండ్రి ఆయన. అది మాకు తెలియదు లేదు తండ్రి. మాకేదో నష్టం జరిగి వస్తుంది అనుకున్నాం, కానీ ఇది వాడు చేసిన పనిని గుర్తు చేయలేకపోతున్నాం తండ్రి. ఇక్కడ నుంచి గుర్తిస్తున్నప్పుడు ఎలాంటి శోధన వచ్చినా తండ్రి, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రభా నేను గుర్తిస్తాను. ఇది సాధన చేసిన పని అయినా నేను విశ్వాసంలో దిగజారిపోనని ముందుకు వెళ్తాను ప్రభా. కిరీటాన్ని గట్టిగా పట్టుకుంటాను ప్రభా, అంచె వరకు నిలబెడతాను ప్రభా. అటువంటి ధన్యత నాకు మాకు అందరికి అనుగ్రహించి
మహిమ పొందమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కృపకు మధ్యలో పాత్ర నిలబడిపోయింది లేదండి, కాపాడుతుందండి, పాన చేయొద్దండి. దేవుని స్తోత్రం. నీవే నా ప్రభువా, నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను. నీవే నా ప్రభువా, నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను. Yes.
మధ్య పాత్ర ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభు. అవునైనా దయచే ప్రభు. ఎవరు దయాలు ఏముందని తెలుసు ప్రతి ఒక్క దయాలు సరిచేయండి అందరూ మాట్లాడగలరు సహాయం దేవాని కొందనాలు ఆయన ఇంతవరకు నాయన నింపడి కొనాలి అయ్యా అయ్యా నాయన ఇదో ప్రభు ఇంతవరకు నడిపించాను అలాగే సంఘంలో ఎవరైతే అన్నారో ఇంక ముందు స్వస్థపరచదు దేవాదరణ గర్భాలు ఇప్పుడు గర్భాలు దయచేయండి నూతనగా ప్రభు నేను కొనాలి ప్రభు ఆయన జాబు చేసిన మేము నీ బిడ్డలు కూడా నీ కోతలు దయచేయండి అయ్యా సమస్యలో తీర్చిన ప్రభు చదువుకున్న బిడ్డలు కూడా ఇక్కడ కాపాడు ప్రభు క్లాస్ ప్రభు చదువుతున్న బిడ్డలు కాపాడు ప్రభు దేవానికి కొనాలయ్యా అయ్యా సంఘాన్ని అభివృద్ధి పరిచిన ప్రభు అయ్యా అయ్యా ఇదిగో నాయన మా మధ్యలో నాయన అయ్యా ఇదిగో 3 రోజులు ప్రార్థనలు దిద్దుబాటు ప్రార్థనలు కూడా నాయన అయ్యా బంధువులను సహాయం చేసి ప్రభు ప్రతి ఒక్కరు రావాలని మనుషులు దయచేయండి 3 దినాలు వేగంగా జరిగించిన ప్రభు చేయకుండా సహాయం అందించిన ప్రభు ప్రార్థనలు కూడా అన్ని సమకూర్చినాయి ఎంతో నాయన కూడా వేగంగా జరిగించిన కొన్నాళ్ళు ప్రభు క్రిస్మస్ కూడా వేగంగా జరిగించిన కొన్నాళ్ళైనా 3 రోజులు ప్రార్థన నిమిత్తం ఆయన ప్రతి ఒక్కరు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు ఐక్యతగా జీవించే దయచేయాలి అలాగే దేవా పాటలు ఇచ్చారు ఆయన ఇచ్చిన పాటలు కూడా సేవలు వాడు సహాయం ఇచ్చిన బిడ్డ కలిగినంత దేవుడు అడిగేది జబ్బులు పేటెంట్ కొత్తగా సహాయం అడిగేది అలాగే గ్రహానికి వెళ్ళిన కానీ పంపించండి కార్యక్రమంలో నేను తోడుగా ఉండి జరగవలసిన ఆయన అన్నీ మీరే నాయన జరిగించమని ప్రభు ఇచ్చిన ప్రార్థన చేసుకుని అలా ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధ పరిశుద్ధ
ఈ రాత్రి వచ్చినాక మీ చిత్తం పరలోకం ముందు నెరవేరినట్లు భూమి నెరవేరుగాక. మా అందిన ఆహారం నుంచి మార్గస్థులను క్షమించిన మా రుణులను క్షమించి శోభ రాజ్యము శక్తి మహిమ అమే సత్తుమే సేవకులైన ప్రవేశం సంపూర్ణ అపవాదికి నాశనం కలిగా మాత్రమే క్రీస్తు వరకు పర్వతంగా యెహోవా దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసములు కోరిన మనందరికీ మన కుటుంబాలకు మన బిడ్డలకు సర్వలోక పరిశుద్ధులకును సదాకాలంతో కాదు కాపాడుగాక. ఆమె ఆమె మొత్తం దేవుడి బంధువుని అందరికీ పొందాము. మరి 3 రోజుల ప్రార్థన మరి ఎవరు వెళ్ళిపోకండి. 3 రోజుల ప్రార్థనకి ఎవరెవరు ఉన్నారో చెప్పాలి. ఎందుకంటే మరి ఆదివారం స్టార్ట్ చేస్తారు మరి అందుకని